యోగవాసిష్టం అనేటువంటిది ఇది మహాగ్రంథం. సింపుల్గా 32,000 శ్లోకాల గ్రంథం కాబట్టి రోజుకి 10,000 పైన మనం చెప్పుకోగలిగితే 3 రోజుల్లో లాగేసుకోవచ్చు, లేకపోతే సారాంశాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహాగ్రంథాన్ని వాల్మీకి మహర్షి గారు రచించారు. అందుకనే దీనికి ఉత్తర రామాయణం అని, వశిష్ఠ రామాయణం అని రకరకాల పేర్లు ఉన్నాయి. ఇంకా యోగవాసిష్టమని, జ్ఞానవాసిష్టమని చాలా పేర్లు ప్రసిద్ధంగా ఉన్నాయి. ఈ రామాయణం అసలు రామాయణానికి, మనకు బాగా తెలిసినటువంటి వాల్మీకి రామాయణానికి పూర్తి వేరే పోకడలో ఉంటుంది. అక్కడ రచనా శైలి వేరు, ఇక్కడ రచనా శైలి వేరు. అక్కడ ప్రతిపాద్యమైన వస్తువు వేరు, ఇక్కడ తెలుపదలుచుకున్నటువంటి విషయం వేరు. చాలా భేదాలు ఉన్నాయి, అన్నీ పూర్తిగా వేరువేరుగా ఉంటాయి. ఈ గ్రంథాన్ని వాల్మీకి మహర్షి గారు వశిష్ఠ మహర్షికి శ్రీరామచంద్రుడికి జరిగినటువంటి సంభాషణగా మనకు అందించారు. వారిద్దరి మధ్య సంభాషణ విశ్వామిత్ర మహర్షి గారు శ్రీరామచంద్రుణ్ణి యాగానికి తీసుకువెళ్ళాలి అని అనుకుని అయోధ్యకి వచ్చి దశరథుణ్ణి అడిగినప్పుడు సంభవించింది. ఆయన పిల్లల్ని తీసుకెళ్దామనుకున్నాడు. తీసుకువెళదామనుకున్నప్పుడు మనకు ప్రధాన ఘట్టంలో దశరథుడు సందేహించటం, వశిష్ఠ మహర్షి గారు ధైర్యం చెప్పి పంపించటం ఇంతవరకే ఉంది. కానీ అక్కడ కొన్ని రోజుల పాటు ఈ వశిష్ఠ మహర్షికి శ్రీరామచంద్రుడికి సంభాషణ జరిగింది అనేటువంటిది ఇక్కడ ప్రధానమైన ఇతివృత్తం. ఆ ఇతివృత్తంలో వాళ్ళిద్దరి సంభాషణకు విశ్వామిత్రుడు సాక్షిగా వ్యవహరించాడు. విశ్వామిత్రుడు మధ్యస్థుడుగా ఉన్నాడు కాబట్టి విశ్వామిత్రుడు రాక కూడా అవసరమైంది. మధ్యలో విశ్వామిత్రుడి డైలాగ్స్ కూడా కొన్ని ఉన్నాయి, చాలా తక్కువగా. విశ్వామిత్రుడి మాటలు కూడా ఉన్నాయి, ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి, వశిష్ఠ మహర్షి గారు చెప్పిన మాటలు ఉన్నాయి. ఈ వశిష్ఠ రామ సంవాదం ఎందుకు రావాల్సి వచ్చింది, ఏమేం మాట్లాడుకున్నారు అనేది ప్రారంభించాలి అంటే మళ్ళీ చాలా పెద్ద వ్యవహారం, చాలా పెద్ద ఇతివృత్తం చెప్పుకోవాలి. టూకీగా చెప్పుకోవాలి అంటే ఆ రోజు రాముణ్ణి రమ్మని పిలిచారు. విశ్వామిత్ర మహర్షి వచ్చాడు, నీతో మాట్లాడాలి, రమ్మని పిలిచారు. ఆయన రాలేదు అనే మాట రామాయణంలో లేదు, వచ్చాడనే ఉంది. ఆయన రాలేదు. ఎందుకు రాలేదు అంటే వార్తాహరులు, కాదండి ఆయన ఇప్పుడు రమ్మంటే రాలేదు అనేది పెద్ద విషయం కాదు, చాలా రోజుల నుంచి ముభావంగా ఉంటున్నాడు అని చెప్పారు. ఆ ముభావంగా ఉండటం ఏదో నేను చూస్తానని పిలుచుకురమ్మన్నాడు వశిష్ఠ మహర్షి. ఆయన్ని ఏదో విధంగా కింద మీద పెట్టి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన రకరకాల ప్రశ్నలు వేశాడు. ఎందుకు ముభావంగా ఉంటున్నావు అని అడిగితే రకరకాల ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇద్దరు బాస్పిట్లు వేసి కూర్చున్నారు, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ మొత్తం గ్రంథం నడిచిపోయింది. ఈ సంభాషణ అంతా ఎక్కడ మొదలవ్వాలి, ఎక్కడికి పూర్తవ్వాలి, ఎలా ప్రారంభం అవ్వాలి అనే దానికి నిర్దిష్టమైన విధానం ఆయన పెట్టుకున్నాడు. మనం అంత విస్తృతమైన వ్యవహారంలో లేం కాబట్టి ఆ సంభాషణ పక్కన పెట్టి వశిష్ఠుడికి రాముడికి జరిగినటువంటి సంభాషణ, ఆ సంభాషణని వాల్మీకి మహర్షి గారు గ్రంథస్థం చేశారు. గ్రంథస్థం చేస్తే మనకు దక్కింది అని తెలుస్తుంది అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. అయితే ఎక్కడైనా ఒక కామన్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నారు, ఇద్దరు మనుషులు మాట్లాడుకున్న దాన్ని మనం ఎందుకు వినాలి? ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటారు, రోడ్డు మీద మాట్లాడుకుంటారు, ఏకాంతంలో మాట్లాడుకుంటారు, లేదా ఎక్కడైనా మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాన్ని మనం ఎందుకు వినాలి అనేది ఒక కామన్ క్వశ్చన్, లేదా కామన్ సెన్స్తో కూడినటువంటి క్వశ్చన్. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటే మనం ఎందుకు వినటం అంటే
ఆ, విన వినవలసిందే, విని తీరవలసిందే అనటానికి వీళ్ళిద్దరి సంభాషణలో మనకొక ప్రధానమైన అంశం ఉంది. అదేంటంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఆత్మతత్వం గురించి. ఈ ఆత్మతత్వం అనేది వాళ్ళిద్దరికీ మాత్రమే సంబంధించింది కాదు, మనకి కూడా సంబంధించింది. కాబట్టి శ్రీరామచంద్రుడు ఏమడిగినా అది మనం అడిగినట్లే, వశిష్ఠ మహర్షి గారు ఏం చెప్పినా అది మనకు చెప్పినట్లే. కాబట్టి వాళ్ళిద్దరి సంభాషణ మనకు పూర్తిగా సంబంధించింది. ఇదేదో పక్క గదిలో మాట్లాడుకుంటుంటే చెవులు రిక్కించుకున్నటువంటి మామూలు వ్యవహారం కాదు, మనం చెవులు రిక్కించి విని తీరవలసినటువంటి వ్యవహారం. వాళ్ళిద్దరూ ఆత్మతత్వాన్ని గురించే మాట్లాడుకున్నారు. ఈ ఆత్మతత్వాన్ని గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాల్సింది ఏముంది? ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, మిగతా గ్రంథాలు ఉన్నాయి. వాటినే ఇంకోసారి తిరిగేసుకోమని చెప్పేస్తే సరిపోతుంది కదా. అంటే ఎప్పుడైనా సరే ఆత్మతత్వంలో ఎన్ని మాటలు మాట్లాడుకున్నా సరే సరిపోదు అని ప్రధానమైన అంశం ఒకటి ఉండనే ఉంది. ఆ ఉపనిషత్తుల యొక్క రహస్యాలని అర్థం చేసుకోవటంలో దారులు చూపించవలసిన అవసరం ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వశిష్ఠ మహర్షి గారు ఆ ప్రశ్నలన్నింటినీ విని రామచంద్రుడు వేసిన వాటిని ఓపిగ్గా ఉపనిషత్ సిద్ధాంతాలని సమన్వయం చేస్తూ అక్కడక్కడ ఉపనిషద్ వాక్యాలను ఉటంకిస్తూ చక్కగా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ చెప్పుకుంటూ రావటంలో అక్కడున్నవే మళ్ళీ చెప్తే ఏమవుతుంది? లేదా నీరు అంటే ఏంటి అని అడిగిన వాడికి జలమనో, సలిలమనో, కమలమనో ఇలా రకరకాల వేరు పదాలు చెప్పుకుంటే మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి నీరంటే తెలియని వాడికి నీరంటే తెలిసేటట్లు చేయాలి. నీటి తాలూకు ప్రయోజనాలను తెలియచెప్పాలి. నీటి యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, నీరు కాని వాటిని, నీటిని ఇంకొక దాన్ని వేరు చేయటం ఎలాగా, ఇలాంటి రకరకాల అంశాలను గురించి చెప్పాలి. కాబట్టి వాటన్నిటిని గురించి చెప్పటం కోసం ఆయన కొత్త ప్రణాళిక వేశారు. అది ఉపనిషత్తులలో ఉన్న ప్రణాళికే కానీ దాన్ని బాగా విస్తృతపరిచాడు. దాని ప్రకారం ఉదాహరణలు తీసుకుని ఉదాహరణలో చెప్పదలుచుకున్నటువంటి విషయాలన్నిటినీ చెప్పి ఉదాహరణను పూర్తి చేసి మళ్ళీ ఆ ఉదాహరణను వివరించి, ఉదాహరణలో ఈ పాయింట్ చెప్పాను దానికి ఇది అర్థం, ఈ పాయింట్ చెప్పాను దానికి ఇది అర్థం అని చెప్పుకుంటూ వచ్చి ఉదాహరణపూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పటం అనేటువంటి పద్ధతిని ఆయన అనుసరించారు. దాని ప్రకారమే కోకొల్లలుగా కథలు దొరుకుతాయి. కానీ కథ చదివిన కిక్కు మాత్రం ఉండదు. కథ చదివేసుకున్నాము అనుకునేందుకు వీలుండదు. ఆ కథకి మళ్ళీ ప్రశ్నకి సమాధానానికి భయంకరమైనటువంటి సంబంధం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే కథలో ప్రతి పార్టు ఎందుకు వచ్చింది అనే అంశం అర్థం కాని పరిస్థితిలో కథ ఉంటుంది. అలాంటి కథలని చాలా చెప్పారు. ఆ కథల్లో కొన్ని కథలు మాత్రం మనం తీసుకుందాము. బాగుండే కథలు, వీలుగా ఉండే కథలు, వీణులు విందుగా ఉండే కథలు, కొన్ని కథలు తీసుకుందాము. తీసుకుని ఆయన చెప్పినటువంటి ఆ అంశాన్ని గురించి మనం కూడా చర్చించుకుందాం. అయితే మనం 32,000 శ్లోకాలు 3 రోజులు అని మాట్లాడుకున్నాం. కానీ మన 3 రోజుల్లో ఈ చర్చకి 3 విషయాలని ప్రధానంగా నిర్దేశించుకుని పెట్టుకుందాం. లేదా మొత్తం సిరీస్కి ఆత్మ మాయోపశమ అని పేరు పెట్టుకుందాం. ఆత్మ, మాయ, ఉపశమ, ఈ 3 మన శీర్షకం అని అనుకోవచ్చు. దీని మీద మనం సాగించుకుందాము. సాధ్యమైనంత వరకు మొదటి రోజున ఆత్మ మీద నిలబడదాం. రెండో రోజున మాయలో, ఎలాగూ ఉన్న మాయే, ఆ మాయ మీద నిలబడదాం. మూడో రోజు ఉపశమించే విధానం ఏమిటి అనే మాట చెప్పుకుందాం. మొదటి రోజున రెండో రోజు మాట రాకూడదు, రెండో రోజు మూడో రోజు మాట రాకూడదు అనే నియమం ఏం లేదు. ప్రధానంగా వాటిని పెట్టుకుందాం. దాన్ని పెట్టుకుని మనం ముందుకు వెళ్దాం. మొదలు పెట్టుకోవడం కథతోనే మొదలు పెట్టుకుందాం. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి ఇంట్లో ఒకరోజు ఒక దొంగ పడ్డాడు. రాజుగారింట్లో దొంగ పడటం అనేది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఆ దొంగ రాజుగారి ఇంట్లో వాళ్ళ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఈ వచ్చిన దొంగ వచ్చిన పని చేసుకోకుండా ప్రేమలో పడటం అనేది కూడా పెద్దగా అబ్నార్మల్ కాదు. కానీ
ఆ అమ్మాయి కూడా, రాజుగారి అమ్మాయి కూడా ఈ దొంగతో ప్రేమలో పడింది. ఈ దొంగ వీళ్ళిద్దరి ప్రేమ ముదిరి పాకాను కూడా పడింది. పాకాను పడి ఎంత దాకా వెళ్ళింది అంటే రాజుగారికి కూడా విషయం తెలిసిపోయింది. ఏంటంటే కూతురు ఒక దొంగని ప్రేమిస్తోంది. ఆ దొంగ కూతురు ఎక్కడ కలుసుకున్నారు? ఈ రాజాస్థానంలోనే కలుసుకున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారంటేనే భరించలేరు తండ్రులు అన్నవాళ్ళు. అందులో రాజు దొంగని ప్రేమిస్తోంది అనగానే కొంచెం కోపగించుకున్నాడు. మొదట్లో నచ్చజెప్పి చూశాడు, ఒప్పుకోలేదు. అదేమిటే పోయి దొంగని ప్రేమించటం ఏంటే అని అడిగాడు. కాదు నాన్న, లవ్ ఎట్ ఫస్ట్ సైటు. ఆ రోజు వాడు దొంగతనానికి వచ్చినప్పుడు వాడిని చూస్తే నా మనసంతా కరిగిపోయింది, వాడి వైపుకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాడి పేరు అడిగితే బాగా కనెక్ట్ అయిపోయాను నాన్న అని చెప్పింది. ఏమిటి వాడి పేరు అంటే వాడి పేరు ఏదో ఇంద్రహానో ఏదో ఉంది, పూరందరహ ఏదో పేరుంది, ఇంద్రుడు అనే అర్థంలో పేరుంది. కర్మగాలి రాజుగారు వాళ్ళ అమ్మాయికి ఇంద్రాణి అని పేరు పెట్టుకున్నాడు, లేదా శచి అని పేరు పెట్టుకున్నాడు. సో మా ఇద్దరి పేర్లు కనెక్ట్ అయిపోయినాయి, నేను ఎలాగో కనెక్ట్ అయిపోయాను, కాబట్టి నేను వాడిని ప్రేమిస్తున్నాను అని అంది. మరి రాజుగారికి అంత ఉదారభావం ఉన్నట్టేం లేదు. పోని ప్రేమించింది కదా ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకున్నట్లేడు. బెదిరించి చూశాడు. తర్వాత శిక్షిస్తానని ఇంకా గట్టిగా హెచ్చరించాడు. ఇద్దరూ లొంగలేదు, ప్రేమే గట్టిదన్నారు. సరే ఇద్దరిని తీసుకొచ్చి ఇక లాభం లేదని చెప్పి చర్మం ఒలిచేశాడు. వాళ్ళకి ప్రేమ గుడ్డిది కానీ ఈయనకి అధికారం అంతకంటే గుడ్డిది కదా, అందుకని చర్మం ఒలిచేశాడు. చర్మం ఒలిచేసినా సరే మేము మాత్రం కట్టుబడి ఉంటామన్నారు వాళ్ళు, ఆ అమర ప్రేమికులు. అప్పటికీ లాభం లేదని చెప్పి మాంసాలన్నీ చెక్కిచ్చేశాడు. అప్పటికీ వాళ్ళు ఏమీ కదలలేదు, ఇలాగే ఉంటామన్నారు. ఇంకా కూడా రకరకాల చిత్రహింసలు పెట్టాడు, టార్చర్స్ పెట్టాడు, ఉంటాయి కదా, గోల్డ్ పీకేయటం లాంటివేవో పెట్టాడు. ఎన్ని పెట్టినా బాధపడుతూనే ఉన్నారు, కానీ మేము మాత్రం మా ప్రేమను వదులుకోమన్నారు. రాజుగారికి ఆశ్చర్యం వేయలేదు, కోపం తారాస్థాయికి చేరి వాళ్ళ ఆస్థానంలో పురోహితుడిని పిలిచి, ఆ రాజుగారి ఆస్థానంలో పురోహితుడు అంటే మామూలు వాడు అవ్వకూడదు, అథర్వ మంత్రాలు బాగా తెలిసిన వాడు అవ్వాలి. నీతి శాస్త్రం ప్రకారం, ఆ నియమం ప్రకారం అథర్వ మంత్రాలు బాగా తెలిసిన వాడిని పురోహితుడిగా పెట్టుకోవాలి. నీకు బాగా మంత్రాలు వచ్చు కదా, అథర్వ మంత్రాలు వచ్చు కదా, వీళ్ళిద్దరి మీద ఏదైనా చేతపడి చేసి వీళ్ళిద్దరినీ ఏదో విధంగా నా కంటి ముందే హింసించు అని రాజుగారు అడిగాడు. పురోహితుడు కొంచెం ఉత్సాహపడి ముందే చేసేస్తే ఏముపయోగము, నా మాటలతో వీళ్ళని బెదిరిస్తాను చూడండి అని చెప్పి వాళ్ళిద్దరి ముందు నుంచుని మాటలతో బెదిరించడం మొదలుపెట్టాడు. మిమ్మల్ని అలా చేస్తాను, ఇలా చేస్తాను అని ఆ మాట ఈ మాట అంటూ వచ్చాడు. చివరికి మిమ్మల్ని ఇద్దరినీ నాశనం చేసేస్తానన్నాడు. వాళ్ళు పక్క నవ్వారు. అప్పటికి చర్మం ఊడిపోయింది, మాంసాన్ని కూడా చెక్కేశారు, గోళ్ళు గీళ్ళు పీకేశారు. చాలా బాధలో ఉండవలసిన వాళ్ళు పక్క నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారని అడిగాడు పురోహితుడు. నీ మొహం, ఆత్మస్వరూపాన్ని నువ్వెక్కడ నాశనం చేస్తావు, ఆత్మస్వరూపానికి నాశనం లేదు, నువ్వు చేయలేవు అన్నారు. అక్కడి కథ అయిపోయింది. తర్వాత ఏం జరిగింది అని మనకు అక్కర్లేదు. ఇంతవరకు ఈ మాట చెప్పడం కోసం ఈ మాటే చెప్పాను. వాళ్ళిద్దరూ నిజంగా తర్వాత కలిశారా లేదా ఇవన్నీ దయచేసి మనకొద్దు, కేవలం ఇంతవరకే. చర్మం ఒలిచేసేయచ్చు, మాంసాన్ని ముక్కల కింద చేసేసేయచ్చు, గోళ్ళు వేళ్ళు పీకేసేయచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఆత్మస్వరూపాన్ని మాత్రం ఏమీ చేయలేరు. సింపుల్గా నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం శోషయంత్యాపః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః అనేటువంటి అంశాన్నే ఆయన సింపుల్గా ఈ కథలో చెప్పుకొచ్చాడు. ఈ ఆత్మస్వరూపానికి వినాశం లేదు. ఆత్మస్వరూపానికి వినాశం లేదు కాబట్టి దానికి ఆది కూడా ఉండటానికి వీల్లేదు. ఏదైనా ఒక వస్తువుకి వినాశం ఉండాలి అంటే ఆ వస్తువుకి ఆది ఉండాలి. ఒక వస్తువుకి వినాశం ఉంది అంటే ఆ వస్తువుకి ఆది కూడా ఉండి తీరాలి. ఆద్యంతాలు రెండు ఒకదానితో ఒకటి ముడిబడి ఉన్నవి.
ఆది ఉంటేనే అంతం ఉంటుంది, అంతం ఉంటే ఆది ఉండి తీరుతుంది. దీనికి అంతం లేదు కాబట్టి, వినాశం లేదు కాబట్టి దీనికి ఆది కూడా ఉండటానికి వీలు లేదు. ఆత్మస్వరూపం ఆద్యంతాలు లేనిది. ఆద్యంతాలు లేనటువంటి ఈ ఆత్మస్వరూపానికి ఎల్లలు కూడా ఉండటానికి వీల్లేదు. ఆత్మస్వరూపం ఒకచోటే ఉండి మరొక చోట ఉండకపోవటం అనేటువంటి పరిస్థితి కూడా రావటానికి వీల్లేదు. ఆత్మస్వరూపానికి ఆద్యంతాలు ఉండకూడదు, ఎల్లలు కూడా ఉండకూడదు. ఇది మొత్తం వ్యాపించి ఉండాలి, మొత్తం ఒకటే అయి ఉండాలి. అలా ఉంటేనే అది ఆత్మస్వరూపం అవుతుంది. అలా ఉంటేనే దానికి ఆత్మ అనే పేరు వస్తుంది. లేకపోతే దీనికి ఆ పేరే రాదు. ఆత్మ అనేటువంటి పదానికి జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు అక్కడక్కడ ఉపనిషద్ భాష్యాల్లో చెప్పినటువంటి వ్యుత్పత్తి, యచ్చ ఆప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావ తస్మాదాత్మేతి గీయతే అని. యచ్చ ఆప్నోతి, మొత్తం సర్వత్రా వ్యాపించి ఉంటుంది కాబట్టి దానికి ఆత్మ అని పేరు. యదాదత్తే, ప్రతి వస్తువుని అది తీసుకుంటుంది. ఏ వస్తువు ఆత్మస్వరూపాన్ని సంగ్రహించుకోలేదు, ప్రతి వస్తువును అదే తీసుకుంటుంది, ఎందుకంటే అది వ్యాపకం కాబట్టి. యచ్చ అత్తి విషయానిహ, అన్నిటినీ మింగినట్టుగా ఉంటుంది, అన్నిటినీ తనలో ఇముడ్చుకున్నట్లుగా ఉంటుంది కాబట్టి దానికి ఆత్మ అని పేరు. యచ్చాస్య సంతతో భావ, ప్రతి చోట ఈ స్వరూపమే ఉండి తీరుతుంది, ప్రతి చోట సంతత, మొత్తం పరుచుకుని ఉంటుంది కాబట్టి దీనికి ఆత్మ అని పేరు అని వ్యుత్పత్తి చెప్పారు. ప్రసిద్ధమైన వ్యుత్పత్తి. దాన్నే వశిష్ఠ మహర్షి గారు శ్రీరామచంద్రుడికి ఈ కథతోనూ, ఈ కథ తర్వాత చెప్పవలసినటువంటి డైలాగ్స్తోనూ చెప్పుకుంటూ వచ్చారు. దీన్నే తన సొంత మాటల్లో కూడా ఆయన చక్కగా చెప్పారు. చితి సర్వం చితస్సర్వం, చిత్ సర్వం సర్వతశ్చ చిత్, చిత్సత్ సర్వాత్మకేత్యేతత్ దృష్టం తత్ర మయాఖిలం అని. ముందు చెప్పేవాడు ఈ విషయంలో నిక్కచ్చిగా ఉన్నాడా లేదా అని చూస్తారు కదా ఎవరైనాను. చెప్పేవాడికి స్థిరమైనటువంటి నిర్ణయం అనేది ఉందా లేదా అని చూస్తారు కదా. అందుకని ఆయన నాకు స్థిరమైన నిర్ణయం ఉంది ఈ విషయంలోనూ. చితి సర్వం, ఒకవేళ మనకు కనిపించే ప్రపంచం అనేది ఉంది అనుకుంటే ఆ కనిపించే ప్రపంచం మొత్తం చితి చైతన్యంలోనే ఉంది. చితి సర్వం. ఒకవేళ మనకు కనిపించే ప్రపంచం పుట్టింది అని అనుకుంటే ఆ కనిపించే ప్రపంచం మొత్తం పుట్టింది చితస్సర్వం, ఆ చైతన్యం నుంచే పుట్టుకొచ్చింది. అసలు సరిగ్గా జాగ్రత్తగా ఆలోచిస్తే చిత్ సర్వం, సర్వం అనేది లేనే లేదు, మనకు కనిపించేటువంటి ప్రపంచం అనేది లేనే లేదు, ఉన్నది చైతన్యం మాత్రమే. లేకపోతే దానికి వ్యాపకత్వం అనేది సరిగ్గా కుదరదు. చిత్ సర్వం సర్వతశ్చ చిత్, ఎటువైపు చూసినా, ఏ రకంగా చూసినా, ఏ రకంగా ఆలోచించి చూసినా సరే ఉన్నది చైతన్యం మాత్రమే. చిత్ సత్ సర్వాత్మిక ఇత్యేతత్, ఆ చైతన్యమే సర్వాత్మకమైన చైతన్యం అనేది దృష్టం తత్ర మయాఖిలం, నేను ప్రత్యక్షంగా చూసి అనుభవించి నిర్ణయించుకున్నటువంటి విషయం. చైతన్యం తప్ప మరొకటి లేదు అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చూసి నిర్ణయించుకున్నాను అని ముందు వశిష్ఠ మహర్షి గారే చెప్తున్నారు. మనం మొదలుపెట్టుకుందేమో ఆత్మ అని మొదలుపెట్టాము. వశిష్ఠ మహర్షి గారు చిత్ సర్వం చితస్సర్వం అని అంటే దీన్ని కలిపి చూసుకుంటున్నాము. రెండిటికి పొంతన ఉండాలి కదా. ఆత్మ అంటే ఆత్మ తప్ప మరొకటి లేదు అనే మాట తీసుకోవాలి. చిత్ సర్వం చితస్సర్వం అనే మాట తీసుకుంటే ఏం ఉపయోగం అంటే దానికి ఆయన వేరే చోట సమాధానం సరిగ్గా చెప్పారు. చితో న భిన్నోనుభవ, భిన్నో నానుభవాదహం, న మత్తో భిద్యతే జీవ, న జీవాద్ భిద్యతే మనః అని మొదలుపెట్టి చెప్పారు. మళ్ళీ అది ఒక విస్తృతమైన వివరణ. చైతన్యం అంటే ఏంటి?
చైతన్యం అంటే ఏంటి అంటే చైతన్యం అంటే అనుభవం. అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కాదు, జ్ఞానం, విజ్డమ్ అనానా. అనువాద పదాలు వద్దులే, వాటిల్లో వాళ్ళు ఏం చేశారో, ఎక్కడి నుంచి ఏం పదం పుట్టించారో, దాని అసలు అర్థం ఏంటో మనకు సరిగ్గా తెలియదు కాబట్టి అనువాదాలు ఏమొద్దు. జ్ఞానం, ఇదే చైతన్యం అనే పదానికి సరి అయిన అర్థం. ఈ జ్ఞానం కంటే చైతన్యం అనేది వేరు కాదు. చైతన్యం అంటే జ్ఞానం. జ్ఞానం అనేదే ఆత్మ. జ్ఞానం కంటే వేరుగా ఆత్మస్వరూపం లేదు, ఆత్మస్వరూపం కంటే వేరుగా జ్ఞానం అనేది ఉండదు. అందులోనూ అనుభవం అలాగే ఆత్మస్వరూపం ఈ రెండు కలిసే ఉంటాయి, లేదా ఈ రెండు ఒకటిగానే ఉంటాయి. ఎందుకు ఒకటిగా ఉంటాయి అంటే, ఎవరికైనా ఒకసారి అనుభవం అనేది వస్తే, ఫలానా విషయంలో నాకు నిర్ణయం అనేది కలిగింది అని వస్తే, ఆ విషయంలో సందేహాన్ని ఒప్పుకోకపోవటం అనేది అలవాటులో ఉంటుంది. నేను ఖచ్చితంగా చూశాను అన్న తర్వాత చూశానా లేదా, చూసింది అదేనా కాదా అనేటువంటి సందేహాలు ఎక్కువ రావు. సందేహాలు రావటానికి వేరువేరు కారణాలు ఉండొచ్చు. విశ్వాసం లేకపోవటం, లేదా ఎప్పటికప్పుడు సరిగ్గా చూడటం అలవాటు లేకపోవటం లాంటి కారణాలు ఉండవచ్చు. కానీ చూశాను నిర్ణయం అని అన్న తర్వాత అందులో సందేహాలు లేవు. అంటే అనుభవం అనేది వచ్చిన చోట సందేహానికి ఆస్కారం ఉండదు. చాలా జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఎన్ని సందేహాలున్నా, ఎన్ని విషయాల్లో సందేహాలున్నా, నేనున్నానా లేనా అనేటువంటి విషయంలో సందేహం లేదు. మనం చూసే ప్రపంచం ఉందా లేదా, కనిపించే ప్రపంచం ఇలాగే ఉందా మరొకలాగా ఉందా అనేలాంటి సందేహాలు కోకొల్లలుగా లక్షల కింద మనకున్నాయి. కానీ నేనున్నానా లేనా, నేను రాత్రి పడుకున్నాను కదా, నిద్రపోయాను కదా, చీకటి కదా, ఏం తెలియలేదు కదా, కట్ అయిపోయింది కదా, ఎవరో పడుకుని నేను లేచానా, లేదా నేనే పడుకుని నేనే లేచానా అనే డౌట్ ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా? రాలేదు కదా. నేనే పడుకున్నాను, నేనే లేచాను, నేనే ఆ నేనే పెరిగే కదా ఇబ్బంది పడుతున్నాము. నేను అనే విషయంలో ఏ సందేహము లేదు. ఈ ఆత్మ అనుభవ స్వరూపం కాబట్టే, ఎప్పుడూ అనుభవంలాగా వెలుగుతూనే ఉంటుంది కాబట్టే ఆత్మ విషయంలో ఎవరికీ సందేహం రావటం లేదు. కాబట్టి ఈ అసందేహం అనేటువంటి అంశం ఆత్మస్వరూపం అనుభవ రూపం అని తెలియచేస్తోంది. కాబట్టి భిన్నో న అనుభవాత్ అహం. ఇప్పుడు అహం అంటే నేనెవరు? జీవుణ్ణి కదా. సో న మత్తో భిద్యతే జీవ. నాకంటే వేరుగా జీవుడు అనేవాళ్ళు లేడు కదా. జీవుడు వేరు నేను వేరు అని ఎవరు అనటం లేదు. జీవుడే నేను. కాబట్టి నేనే అనుభవ రూపమైనటువంటి చైతన్య రూపమైనటువంటి ఆత్మను అని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఆత్మస్వరూపంలో సందేహాలు లేవు అని ఒక్కసారి అనుకున్న తర్వాత, ఆత్మస్వరూపంలో ఏ సందేహాలకు ఆస్కారం లేదు అని అనుకున్న తర్వాత, ఆ ఆత్మస్వరూపం చైతన్య రూపమే, ఆత్మస్వరూపం అనుభవ రూపమే అని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆత్మ అనేది సందేహాలకు తావులేని అనుభవ స్వరూపంలో ఉంది అనేది ఈ వృత్తాంతంతో మనకి వశిష్ఠ మహర్షి గారు చెప్తున్నారు. రాముడికి చెప్తున్నారు అనేటువంటి అంశం మనకెందుకు, మనకే చెప్తున్నారు అనుకుంటే మనకి లాభం ఎక్కువ. అయితే ఈ ఆత్మస్వరూపాన్ని సందేహాలు లేకపోవటం ఓకే, సందేహాలు లేవు, ఇవన్నీ సరే, అనుభవ రూపంగా మనం గుర్తించామా? ఆత్మస్వరూపం అనేది చైతన్యమని అనుభవమని మనం గుర్తించామా? లేదు కదా. నేను చూశాను అంటున్నాము, నేను విన్నాను అంటున్నాము. నేను విన్నాను, నేను వేరు, వినికిడి వేరు. నేను వేరు, చూడటం అనేటువంటి క్రియ లేదా జ్ఞానం అది వేరు. నేను స్పర్శను చూశాను, అనుభవించాను అంటున్నాము. నేను వేరు, అనుభవం వేరు అనే ఉంది. కానీ నేను అనుభవం ఒకటే అనేటువంటి భావన ఎలా ఉంది, ఎక్కడుంది, ఎవరికి ఉంది? ఈ లేని భావనని మనం ప్రామాణికంగా ఎలా తీసుకుంటాము?
అనుభవము ఆత్మస్వరూపము ఒకటే అని అనుకుంటే, ఆ విషయంలో సందేహాలకు ఆస్కారం లేదు అని అనుకుంటే ఒకటి పర్వాలేదు. కానీ ఈ అనుభవ రూపం ఆత్మ అనేటువంటిది అందటం లేదు కదా, వ్యవహారంలోకి రావటం లేదు కదా అనేది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకి ఆయన చాలా వెరైటీగా సమాధానం చెప్పారు. చాలా వెరైటీగా సమాధానం చెప్పారు. ఏమని చెప్పారంటే, నిజమే ఇది అనుభవ రూపంలో ఉండాలి, కానీ ఏమవుతుందంటే ఇది అనుభవం అనే విషయానికి అడ్డంగా రకరకాల సంస్కారాలు పడున్నాయి. రకరకాల సంస్కారాలు, ఆ సంస్కారాలు ఏం చేస్తున్నాయంటే ఈ ఆత్మస్వరూపాన్ని అనుభవాన్ని విడదీసి చూపిస్తున్నాయి. ఆత్మస్వరూపాన్ని అనుభవాన్ని విడదీసి చూపించటం మాత్రమే కాకుండా ఈ ఆత్మస్వరూపానికి చూపించడాని ప్రపంచాన్ని కూడా చూపిస్తున్నాయి. ఈ సంస్కారాలు చిత్రంగా పనిచేసేటువంటి విచిత్రమైన సంస్కారాలు ఆత్మస్వరూపానికి ఈ అనుభవానికి అడ్డుగోడలా తయారైనాయి, లేని అడ్డుగోడలా తయారైనాయి, లేని భేదాన్ని తెచ్చిపెట్టే అడ్డుగోడలాగా ఇవి నిల్చున్నాయి. అయితే సమస్య అంతటితో తీరలేదు. అనుభవ రూపమా తెలియటం లేదు. కారణమేమిటి అంటే సంస్కారాలని చూపించారు. ఈ సంస్కారాలు కళ్ళకు కనిపించేవి కావు. ఎవరికి ఏ సంస్కారం ఉంది, ఎన్ని సంస్కారాలు ఉన్నాయి, ఏ కేటగిరీలోకి వచ్చే సంస్కారాలు ఎన్నెన్ని ఉన్నాయి అని లెక్క తేలదు. అసలు అది కంటికి కనిపించదు. ఏదో అక్కడక్కడ మాటల్లో దొర్లితే దొర్లుతుంది, లేదా శాస్త్రీయమైన వ్యవహారంలో ఆ విషయాలు దొర్లుతూ ఉంటాయి తప్ప సంస్కారాలు కళ్ళకు కనిపించవు. కళ్ళకు కనిపించని లెక్క తేలని సంస్కారాలని నమ్మేది ఎట్లా? ఈ సంస్కారాలే ఆత్మస్వరూపానికి అనుభవానికి భేదం తెచ్చిపెట్టినాయి అనేటువంటి దాన్ని ఎలా నమ్మటం అనేది చాలా పెద్ద ప్రశ్న. దానికి వశిష్ఠ మహర్షి గారు ఒక ఉపాఖ్యానం చెప్పారు. దామవ్యాళ కఠోపాఖ్యానం అని దానికి పేరు. ఈ ఉపాఖ్యానంలో కొంచెం పెద్ద ఉపాఖ్యానం. దీంట్లో సాధ్యమైనంత వరకు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఆయన పూనుకున్నారు. ఉపాఖ్యానంలోకి వెళ్ళే ముందు సంస్కారాల విషయంలో మనకి వచ్చినటువంటి ప్రశ్న చాలా చిన్నది, చాలా చిన్నది. ఎందుకంటే సంస్కారాలు కంటికి కనిపించకపోవటం అనేది పెద్ద ఇష్యూ కానే కాదు. దానికంటే పెద్ద ఇష్యూ ఈ సంస్కారాలు ఎప్పుడు కలిగినాయి అనేది ఇష్యూ. ఈ సంస్కారాలు ఇప్పుడు పనిచేస్తున్నాయి కదా, ఇప్పుడు పనిచేస్తున్నాయి అంటే ఎప్పుడో కలిగి ఉండాలి. అది ఎప్పుడది? పోనీ ఒక టైం లైన్ గీసుకుని ఈ జన్మలో పనిచేసేటువంటి సంస్కారాలన్నీ గత జన్మలో కలిగినాయి అని అనుకుని పోదామనుకుంటే, గత జన్మకి వెళ్ళిపోతే గత జన్మలో కూడా కొన్ని సంస్కారాలు పనిచేయాలి కదా. మరి అక్కడికి సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దానికి వెనకాల వచ్చినాయి. ఇదే తీరులో వెళితే అనాదిగా ఒక సంసారం అనేది వచ్చింది, ఆ సంసారంలోనే ఈ సంస్కారాలన్నీ ఉన్నాయి అనేది వస్తుంది. సో సంస్కారాలు కంటికి కనిపించకపోవటం అనేది పెద్ద ఇష్యూ కానే కాదు. దానికంటే కూడా ఈ సంస్కారాలు ఎక్కడ మొదలైనాయి అని తేలకపోవటం అనేది పెద్ద ఇష్యూ. ఈ సంస్కారాలు ఏ జన్మలో మొదలైనాయి, అసలు సంస్కారం అనేది ఆత్మస్వరూపంలో మొట్టమొదటిసారి ఎక్కడ పొడచూపింది అనే ప్రశ్నకి సమాధానం దొరకటమే అసలు కష్టం. అసలు ఇష్యూ అక్కడే ఉంది. ఈ అసలు ఇష్యూని దృష్టిలో పెట్టుకునే మహర్షి గారు ఈ ఉపాఖ్యానాన్ని ప్రారంభించారు. సంస్కారాల మొదలు విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టే ఉంటుంది. దాన్ని తేల్చడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ తేల్చుకోవాలి అంటే అది రేపు తేల్చుకోవాలి. ఎందుకంటే దానికి మాయా కారణం అని చెప్పుకోవాలి కాబట్టి, మాయ గురించి మాట్లాడుకుంటే రేపే మాట్లాడుకోవాలి కాబట్టి రేపు చెప్పుకోవాలి, ఈరోజు చెప్పుకోకూడదు. కాకపోతే మాయను ముట్టుకోకుండా సంస్కారాలను గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ ఉపాఖ్యానం సరిపోతుంది అని మహర్షి గారు మొదలుపెట్టారు. శంబరాసురుడు అనే రాక్షసుడి పేరు మనం బాగానే విన్నాం. మహామాయావి అని పేరు.
ఇప్పుడు తిట్లు మారినాయి కానీ ఇంతకుముందు శంబరమాయ అని తిడుతూ ఉండేవాళ్ళు. లేదా ఎవరైనా కొన్ని కావ్యాల్లో కూడా నీ మాయ ముందు శంబరాదులు కూడా పనికిరారు అని రాస్తూ ఉండేవాళ్ళు. మంచి మాయావి అని పేరు. పాతాళంలో నివాసం ఉండేటువంటి రాక్షసుడు, మంచి రాక్షసుడు. మంచి రాక్షసుడు అంటే బాగా రాక్షసుల్లో మంచివాళ్ళు ఎవరుంటారు అనేది ప్రశ్న. గొప్ప రాక్షసుడు పోని. ఈ గొప్ప రాక్షసుడు పాతాళంలో ఉంటూ ఉండేవాడు. ఈ రాక్షసుడి దగ్గర మాయలు ఉండేవి. ఎన్ని మాయలు ఉండేవి అంటే సముద్రంలో ఎన్ని మణులు ఉంటాయో అన్ని మాయలు ఉండేవి అని పేరు. అంతటి మాయావి అని రాక్షసుడు. ఈ రాక్షసుడు ఏం చేశాడు? పాతాళంలో కూర్చుని తన మాయలు వాటితో బాగా ఎక్కడ లేని పదార్థాలను సృష్టించుకుని వాటన్నిటినీ అనుభవిస్తూ సుఖంగా కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఆ కాలక్షేపం చేయటంలో అతను ఆ విలాసాలకు బాగా అలవాటు పడిపోయాడు. ఈ మాయలేమో సముద్రంలో మణులు కరగనట్టు కరగవు. సో రోజుకో కొత్త మాయా విలాసం చూసుకుంటూ తానే మ్యాజిక్ చేసుకుంటూ తానే చూసుకుంటూ సంతోషిస్తూ కూర్చున్నాడు పాతాళంలో. ఇది దేవతలకి తెలిసింది. తెలిసి ఒకరోజు పాతాళం మీదకు ఆక్రమణం చేశారు. పాతాళాన్ని ఆక్రమిద్దామని చూశారు. సేనాధిపతులు వాళ్ళు రాజుగారికి ముందు విన్నవించుకున్నారు, అయ్యా దేవతలు మన మీద ఆక్రమిస్తున్నారండి, మనం యుద్ధం చేయాలి అని. ఈయన పట్టించుకోలేదు. దేవతలు నా మీదకి ఏం వస్తారులే అనుకున్నాడు. పనిలో మునిగి ఉన్నాడు, విలాసాల్లో మునిగి తేలుతున్నాడు. దేవతలు గట్టిగానే యుద్ధం చేశారు. సేనాధిపతులు కాస్తంత అడ్డు పెడదామని చూశారు, కానీ ఈ శంబరుడి ప్రభావం లేకపోవటం వలన దేవతలు ఆ సేనాధిపతులందరినీ సంహరించారు, లేదా అటు ఇటు పారతోలారు. తోలి శంబరాసురుడు ఉన్న చోటుకు వచ్చేశారు. శంబరాసురుడి ప్యాలెస్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదు, లోపలికి వచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదు. దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం పట్టించుకున్నాడు. పట్టించుకుని ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. చూసి నా మీద ఆక్రమణ చేసే సాహసం దేవతలకు వచ్చిందా అని ఒక్కసారి జూలు విదిల్చాడు. ఆ జూలు విదించడంతో దేవతలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోవాల్సి వచ్చింది. సేన మొత్తం ఓడిపోయింది. దేవతల సేన అంతా ఓడిపోయింది. ఓడిపోయి చివరికి స్వర్గానికి చేరితే శంబరాసురుడి కోపం చల్లారలేదు. చల్లారక ఏం చేశాడు? ఈసారి దేవతలు మళ్ళీ తిరిగి నా మీద దాడి చేయకుండా నేనే దేవతల మీదకి దాడి చేస్తాను అని అనుకుని స్వర్గం మీదకు దాడికి వెళ్ళాడు. దేవతలు ఏ కళనున్నారో దీన్ని ముందే పసిగట్టారు. పసిగట్టి శంబరాసురుడు వచ్చే ముందే స్వర్గం మొత్తం ఖాళీ చేసేశారు. అదొక వార్ థియరీ ఉన్నట్టుంది. వార్ సైన్సెస్లో ఇది కూడా ఉంది. మనకు తెలిసిన మంచు దేశాల్లో వాటిల్లో ఈ పనులు చేశారు. నెపోలియన్లు వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు ఊళ్ళు ఖాళీ చేసేశారు. అలాగే స్వర్గం మొత్తం ఖాళీ చేశారు. స్వర్గంలో ఒక్క దేవతా పురుగు లేదు, మొత్తం ఖాళీ. శంబరాసురుడు వెళితే కనీసం ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఎవరు లేరు. వాళ్ళని ఆపటము యుద్ధం చేయడం దేవుడు ఎరుగు, కనీసం మీరు రాకండి అని చెప్పేందుకు కూడా అక్కడ దేవతలు లేరు. లోపలికి వెళ్ళాడు. ప్రతి దేవతల ఇంట్లోనూ వెతికాడు. ఏవో మణులు మాణిక్యాలు అవి ఇవి దొరికినాయి, కానీ దేవుడు మాత్రం దొరకలేదు. దొరక్కపోతే మంచిదే కదా, అవన్నీ ఎత్తుకురావచ్చు కదా అని మనలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. కానీ శంబరాసురుడికి అనిపించలేదు. చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఇదేంటి ఇలా జరిగిపోయింది అని చాలా కోపగించుకుని సరేలే దీనికి ఒక దారి చూద్దాము అని అనుకుని సేనాధిపతులను పిలిచి మీరు ఈ స్థానాల్లో ఉండండి, ఈ అష్టదిక్పాలకుల స్థానంలో మీరు ఉండండి అని ఒక్కొక్కళ్ళని ఆ స్థానాల్లో పెట్టి ఎవరైనా ఇక్కడికి వస్తే వెంటనే నాకు కబురు చేయండి అని చెప్పి మళ్ళీ పాతాళానికి వచ్చి యథాప్రకారం విలాసాల్లో మునిగి తేలుతున్నాడు. దేవతలు ఏం చేశారంటే సేనాధిపతులను కొంతమందిని పెడతాడు కదా, ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసి ఈ సేనాధిపతుల్ని తోలేసి వాళ్ళు మళ్ళీ స్వస్థానాల్లో కూర్చున్నారు. సేనాధిపతులు వీళ్ళని తోలితే కొంతమంది పోతారు, కొంతమంది ఉంటారు కదా. ఉన్నవాళ్ళు ఎవరో శంబరాసురుడికి కబురు పెట్టడం,
శంబరాసురుడు మళ్ళీ ఓ అని అరుచుకుంటూ స్వర్గం మీదకి రావటం, స్వర్గంలో మళ్ళీ పురుగు ఉండకపోవటం. పురుగు లేదు కదా అని కోపగించుకుని అక్కడెక్కడ స్థానాల్లో పెట్టి మళ్ళీ తను పాతాళానికి వెళితే దేవతలు వచ్చి ఆ స్థానాల్లో ఉన్న వాళ్ళని కొట్టేస్తూ ఉండటం. ఇదో వార్ స్ట్రాటజీలో 3 సార్లు నడిచింది. నడిచేసరికి శంబరాసురుడికి కోపం చాలా ఎక్కువైపోయింది. వీళ్ళు ఏదో మాయ చేస్తున్నారు, దేవతలు ఏదో మాయ చేస్తున్నారు, నా ముందే మాయలు చేస్తున్నారు, ఈ మాయలు నేను చూస్తానని చెప్పి ఏం చేశాడంటే 3 రాక్షసుల్ని తన మాయాశక్తితో పుట్టించాడు. వాళ్ళ పేర్లు దామః, వ్యాళః, కటః అని పెట్టాడు. దామ, వ్యాళ, కట. పేర్లకు తగ్గట్టుగా వాళ్ళ స్వభావాలు ఉండేటట్లు తానే డిజైన్ చేశాడు. దామ అంటే తాడు అని అనుకోవచ్చు. ఆ తాడులాగా అందరినీ కట్టకట్టి ఒకేసారి సంహరిస్తాడు అనే పేరుతో శత్రువులందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తాడు అనే అర్థంలో ఒకడికి దామః అని పేరు పెట్టుకున్నాడు, లేదా దామ అని పెట్టచ్చు. మరొకడికి వ్యాళః అని పెట్టాడు. వ్యాళః అంటే పాములాగా శత్రువుల్ని కరిచేస్తాడు అనే అర్థంతో ఇంకొకడికి వ్యాళః అని పేరు పెట్టుకున్నాడు. 3వ వాడికి కటః అని పెట్టాడు. కటః అంటే మామూలుగా చాప అని అర్థం. అదే యుద్ధ పరిభాషలో చిల్లుల కవచం అని అర్థం. చిల్లులుగా ఉండేటువంటి కవచం అంటే కవచం అనే అర్థంలో పెట్టుకున్నాడు కటః అని. ఈ కటః అనేవాడు తన వాళ్ళని కవచంలాగా ఏ హాని జరగకుండా కాపాడతాడు, వీడి పని అది అని అనుకున్నాడు. ఈ 3 రాక్షసుల్ని సృష్టి చేసేటప్పుడు ఏం చేశాడంటే ఉన్న రాక్షసులకి ఈ 3కి తేడా ఉండాలి అని మనసులో పెట్టుకున్నాడు. ఉన్న రాక్షసులు యుద్ధం చేస్తున్నారు, కానీ ప్రాణభయంతో యుద్ధం చేస్తున్నారు. ఉన్న రాక్షసులు యుద్ధం చేస్తున్నారు, ఎప్పుడైనా ఒక్క అడుగు వెనక్కి వేయవలసి వస్తే వెనక్కి వేసి పారిపోయి వచ్చేస్తున్నారు. ఉన్న రాక్షసులు యుద్ధం చేస్తున్నారు, కానీ యుద్ధం చేసేటప్పుడు ఇంత బాగా యుద్ధం చేస్తున్నాను కదా, నాకేమైనా ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుందా అని అనుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు బాగా అలవాట్లు పోయినాయి, కానీ కై జీతగాళ్ళు అని ఉండేవాళ్ళు. యుద్ధానికి రోజు కూలీకి యుద్ధానికి సైనికుల్ని తెచ్చుకునేవాళ్ళు పాతకాలంలోనూ. బాగా యుద్ధం చేస్తే 100 రూపాయలు ఇచ్చే చోట 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు పాపం. ఆ 150 రూపాయల కోసం ఓహో పరిగెత్తేవాళ్ళు. వీళ్ళు కూడా కై జీతగాళ్లలాగా పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళు యుద్ధాన్ని పూర్తిగా ఏకాగ్రతతో చేయట్లేదు. యుద్ధం ఏకాగ్రతతో చేయకుండా వీళ్ళకి సంస్కారాలు అడ్డం పడుతున్నాయి. కాబట్టి కొత్తగా వచ్చే ఈ 3 రాక్షసులకి ఏ సంస్కారాలు ఉండకూడదు, వాళ్ళకి ప్రాణభయం ఉండకూడదు. అసలు ప్రాణాలంటే ఏంటి, భయం అంటే ఏంటి అని ఉండకూడదు. యుద్ధంలో ఒకసారి ముందుకు వెళ్ళటం, ఒకసారి వెనక్కి వెళ్ళటం, ఏదో అలల్లాగా ఉండాలి అనటం, ఇలాంటి మాటలే ఉండకూడదు. యుద్ధం అంటే ముందుకు వెళ్ళిపోతూ ఉండటమే. వాడు దాముడు ఏం చేయాలి, ఎప్పుడు కట్టేస్తూనే ఉండాలి. ఎంతమంది వస్తే అంతమందిని కట్టేస్తూ ఉండాలి. వ్యాళుడు ఎంతమంది వస్తే అంతమందిని కరిచేయాలి. కటుడు ఎంతమంది వచ్చినా సరే 25 మంది తర్వాత నేను పనిచేయను అనకూడదు. 25 కాదు, 30 కాదు, 40 కాదు, ఎంతమంది వచ్చినా సరే ఆపేస్తూనే ఉండాలి అని వాళ్ళలో సంస్కారాలనేవి లేకుండా చాలా క్లీన్గా డిజైన్ చేశానని అనుకుని వాళ్ళని వదిలిపెట్టాడు. ఈ సృష్టి చేయటం ఏంటి, సంస్కారాలు లేకపోవటం ఏంటి అనేదేమీ అక్కర్లేదు. వశిష్ఠ మహర్షి గారు కథలు చెప్పినా సరే కథలో ఎక్కడ లాజిక్ మిస్ అవ్వరు, కనీసం అణువంత లాజిక్ కూడా మిస్ అవ్వరు. ఇక్కడ కూడా ఏం మిస్ అవ్వలేదు. మనందరికీ యోగశాస్త్రంలో యోగులు కాయవ్యూహాన్ని నిర్మిస్తారు అనే విషయం తెలుసు కదా. యోగశాస్త్రంలో యోగసిద్ధులు కనుక బాగా పెరిగిపోతే ఆ యోగసిద్ధుల్ని వాటి ఫలితాలని అనుభవించి తీరవలసిన పరిస్థితి వచ్చినా, లేదా ప్రారబ్ధ భోగాల్ని అనుభవించేసేద్దాము అని అనిపించినా సరే యోగులు ఏం చేస్తారంటే ఒకే సమయంలో 100-150 శరీరాలను సృష్టి చేసేస్తారు. 100-150 శరీరాలను సృష్టి చేసి
ఆ శరీరంలో మనసుల నుంచి, మనసు అంటే చిప్ అనుకుంటే ఆ చిప్పుల్ని పెట్టి, ఆ చిప్పులో వేరే ఏమీ లేకుండా కేవలం ఆ భోగాన్ని అనుభవించటం, ఊరికే కూర్చోటం అన్నట్టుగా డిజైన్ చేసి పెడతారు. అది కాయవ్యూహం అని ప్రసిద్ధమైనటువంటి వ్యవహారం. ఇది ఉంది. అది యోగ బలంతో మాత్రమే సాధ్యం. యోగ బలంతో ఉన్న వాళ్ళకి సాధ్యం. ఆ కాయవ్యూహంతో శరీరాలని, కొత్త కొత్త శరీరాలని సృష్టి చేయొచ్చు. కానీ ఆ శరీరాలతో పనులు ఏం చేయలేరు. కేవలం ఏ భోగం కోసం శరీరాన్ని సృష్టి చేశాడో ఆ భోగాన్ని అనుభవించి అది ఊడిపోవటమే. ఈ పద్ధతి ఉంది కదా. అలాగే మాయావ్యూహం అని ఒక పని చేశాడు. యోగానికి, యోగ సిద్ధులకి ఎంత బలం ఉందో మాయకి అంతే బలం ఉంది కదా. పోని కొంతైనా ఉంది కదా. ఆ మాయాబలంతో సృష్టి చేశాడు. మాయాబలంతో సృష్టి చేసినప్పుడు ఆ చిప్పు పెట్టేటప్పుడు అక్కడేమో భోగానికి కావాల్సిన సంస్కారాన్ని పెడతారు కదా. ఇక్కడ సంస్కారం పెట్టకుండా పెట్టాడు. మనసును పెట్టాడు, కానీ అందులో సంస్కారం ఉండకూడదు అని పెట్టాడు. ఇది చాలా వరకు వర్కౌట్ అయిపోయింది. ఎంతలా వర్కౌట్ అయిందంటే దేవతలు ఆశ్చర్యపోయేంతలా వర్కౌట్ అయింది. ఈ దామ వ్యాళ కటులు ముగ్గురు మీద పడ్డారు. మీద పడ్డ వాళ్ళకి భయం తెలియదు, ప్రాణం తెలియదు, భయం తెలియదు, ఇంకోటి తెలియదు, వెనకాడడం తెలియదు, ఏమీ తెలియదు, ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు. మీద పడి యుద్ధం చేసేస్తూనే ఉన్నారు. దేవతలు క్షణాల్లో ఓటమి అనే కొరలు చిక్కున్నారు. క్షణాలు, ఎక్కువసేపు ఏం పట్టలేదు వీళ్ళ దెబ్బకి. దాంతో దేవతలు బెంబేలెత్తిపోయారు. బెంబేలెత్తిపోయి ఎలాగైనా వీళ్ళని అణిచేద్దామని అనుకున్నారు. ఎటువైపు వెళ్ళినా వీళ్ళని అణచటం అనేది సాధ్యం కావటం లేదు. ఇంకా చేసేదేమీ లేక పరిగెత్తుకుంటూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు, మీ సృష్టిలో వాళ్లే కదా రాక్షసులు, వాళ్ళని ఏదో ఒకడిని ఇలా కాకపోతే మరొకడిని ఇంకో రకంగా కాకపోతే అని ఏదో విధంగా ఓడిస్తూ వస్తున్నాం కదా. ఈ ముగ్గురు మాత్రం ఎందుకండి మాతో ఓడట్లేదు? వాళ్ళు వస్తేనే మేము ఓటమి భయానికి గురవుతున్నాము, అంతలా ఉన్నారు, ఎలాగండి అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, సారీ నాది కాదు, ఇది శంబరాసురుడి సృష్టి, వాడి సృష్టిలో భాగం. అయితే ఏం చేయాలి? శంబరాసురుడి సృష్టి, వాళ్ళేమో అలా ఉన్నారు, వాళ్ళు ఉంటే గెలవటం అనేది సాధ్యపడట్లేదు, ఏం చేయాలి అంటే బ్రహ్మగారు చెప్పారు, ఏం చేయలేము, ఆ శంబరాసురుడికి ఇంకా 1,00,000 సంవత్సరాల ఆయుష్ ఉంది, అంతవరకు వాడిని ఏం చేయలేము, వాడిని మీరు కూడా ఏం చేయలేరు, వాడి మరణం అనేది శ్రీమన్ మహావిష్ణువు చేతిలో ఉంది, ఆయన దిగి వచ్చేంత వరకు ఏం చేయలేము. ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఆయన దిగి వద్దామనుకుని ఏదో పాయింట్ ఫిక్స్ అయి ఉంటాడు, అప్పుడే వస్తాడు, ముందు వచ్చేసేయడు. కాబట్టి 1,00,000 సంవత్సరాలు ఈ శంబరాసురుణ్ణి భరించక తప్పదు. 1,00,000 సంవత్సరాల్లో మరి వీళ్ళ మీద పడ్డారు కదా అంటే ఒక పని చేయండి, వాళ్ళ బలం ఏంటంటే వాళ్ళకి మనస్సుల్లో సంస్కారాలు లేవు, వాళ్ళకి ప్రాణభయం లేదు, యుద్ధంలో అపజయ భయం అనేది లేదు, ఓటమి భయం లేదు. ఎందుకంటే ఓటమి అంటే తెలియదు, ప్రాణం అంటే ఏంటో తెలియదు. అలాగే వాళ్ళకి యుద్ధం తప్ప మరొకటి లేదు, తెలియదు. వాళ్ళలో భోగం లేదు. మీరు సాయంకాలం అయ్యేసరికి ఓ బెల్లు కొట్టేసుకుని, బెల్లు అవుతూనే ఇది ధర్మయుద్ధం అని పేరు పెట్టేసుకుని యుద్ధం ఆపేసి వెళ్ళి కూర్చుని ఏదో కాలక్షేపం చేస్తున్నారు కదా, వాళ్ళు అలా చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఇంకో పని చేత కాదు, ఇంకో సంస్కారమే వాళ్ళలో లేదు. మీరు ఏమైనా చేయగలిగితే ఒక పని చేయండి, వెళ్ళి వాళ్ళలో కొత్త కొత్త సంస్కారాలు పుట్టేటట్లు చేయండి. ఎలా చేయాలి? సంస్కారాలు లేని ఆ ముద్దుల ముందు సంస్కారాలు పుట్టాలి అంటే ఏం చేయాలి అంటే మీరు వెళ్ళి వాళ్ళకి భయం అంటే ఏంటో చూపించండి, మీరు వెళ్ళి వాళ్ళకి మోసం అంటే ఏంటో చూపించండి, మీరు వెళ్ళి వాళ్ళకి ప్రాణభయం అంటే ఏంటి, యుద్ధంలో ఓటమి భయం అంటే ఏంటి, సంధి అంటే ఏంటి, ఇవన్నీ చూపించండి. వాళ్ళకి భోగాలంటే ఏంటో చూపించండి. చూపిస్తే సర్వనాశనం అయిపోతారు, ఏం భయం లేదు, పని చూసుకోండి అన్నాడు. ఈ దేవతలు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు యుద్ధం మొదలుపెట్టారు. యుద్ధం మొదలెట్టి కాసేపు యుద్ధం చేసి తర్వాత తెల్ల జెండా పట్టారు. సంధి 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 అన్నారు. సంధి అంటే ఏంటి అని అడిగారు ఈ ముగ్గురు. వాళ్ళకి సంధి తెలియదు, యుద్ధం తెలుసు. సంధి అంటే యుద్ధంలో ఓడిపోతే
ఓడిపోయే పరిస్థితులు ఉంటే మేము ఓడిపోము, అలాగని యుద్ధము చేయము, మీతో సరి చేసుకుంటామని అర్థం అండి అని ఈ దేవదూత వెళ్ళి ఎవరో చెప్పాడు. ఆహా అవునా అని అనుకున్నాడు. వాడి కర్మ కాలింది, ఆ సంస్కారం మనసులో పడింది. సరే సంధిని ఒప్పుకుందాం, రమ్మనండి, సంధికి ఏం చేయాలని అడిగారు. అడిగితే సంధిలో చర్చలు ఉంటాయి, ఆ సంధి చర్చలు చేయాలి అన్నారు. అసలే చర్చ అంటే ఏంటి అన్నాడు. చర్చ అంటే ఇది, ఇద్దరు ఇటు అటు కూర్చుంటారు, మధ్యలో అవి ఇవి పెడతారు, ఆయన కాడికి తాగుతూ ఉండటం, ఆ టీలు బిస్కెట్లు ఆయన కాడికి తింటూ ఉండటం, తాగుతూ ఉండటం, మాట్లాడుకుంటూ ఉండటం, ఇదే చర్చ అన్నారు. సరే ఓకే, ఆ చర్చలకి రండి అన్నారు. చర్చలు కూర్చున్న తర్వాత ఈ దేవతలు ఏం చేశారు, ఆ చర్చల్ని మొదలుపెట్టి ఆ చర్చల్ని వాగ్వాదాలుగా మార్చి ఆ వాగ్వాదాలను మళ్ళీ యుద్ధంగా మార్చారు. అదేంటి చర్చలు అన్నారు, కూర్చుని మాట్లాడతామన్నారు, యుద్ధం చేస్తారేంటి అని అడిగారు వాళ్ళు. ఇంతకుముందు యుద్ధమే చేసేవాళ్ళు, ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు పాపం, యుద్ధం చేస్తున్నారేంటి అని అడిగారు. యుద్ధం చేస్తున్నారు, ఇదొక యుద్ధ నీతి అన్నారు వీళ్ళు. అవునా, యుద్ధంలో నీతి ఉంటుందా అని అడిగారు వాళ్ళు. ఉంటుంది అన్నారు. సరే మళ్ళీ యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన కొంతసేపటికి మళ్ళీ తెల్ల జెండా వచ్చింది. తెల్ల జెండా అంటే సంధి అని తెలిసింది కదా, ఆ సంధి అయితే రండి అన్నారు వాళ్ళు. ఈసారి వీళ్ళు ఏం చేశారు, దేవతలు, మా స్వర్గంలో దొరికే మణులండి ఇవి, మాణిక్యాలండి ఇవి అని మొదలుపెట్టారు. దీన్ని ఇవ్వటం ఏమంటారు అంటే, దేవతలు ఉన్నారు, మా లోకంలో ఏమంటారు తెలీదు, భూలోకంలో మాత్రం లంచం అంటారు అని చెప్పారు. ఆ లంచం ఇవ్వటం అలవాటు చేశారు, గిఫ్ట్లు ఇవ్వటము ఇవన్నీ అలవాటు చేశారు. ఆ గిఫ్ట్లు ఇవ్వటం తీసుకున్న తర్వాత, మీరు గిఫ్ట్ తీసుకుంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని కొత్త రూల్స్ పెట్టారు. అది వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో మళ్ళీ ముదిరేసరికి మళ్ళీ యుద్ధానికి వచ్చింది. ఈసారి యుద్ధంలో మళ్ళీ తెల్ల జెండా పట్టారు. తెల్ల జెండా పట్టి, ఈసారి మీ గిఫ్ట్ల కింద అప్సరసలను పంపిస్తున్నామన్నారు. అప్సరసలు అంటే ఎవరన్నారు. అక్కడి నుంచి వ్యవహారం ఇంకా ముదిరి పాకాన్ని పడిపోయింది. ఇలా వీళ్ళు ఈ దామ వ్యాళ కటులు ముగ్గురికి కూడా రకరకాల సంస్కారాలని పుట్టించారు దేవతలు. పుట్టించడంలో ఏం చేశారంటే తొందరగా పుట్టించేశారు. కొంచెం దాన్ని ఏమంటారు, ఎక్స్ట్రా కేర్ తీసుకుని నిదానంగా కాకుండా తొందరగా సంధి ఈరోజు పొద్దున మొదలైతే మళ్ళీ గంటలో యుద్ధం, ఆ గంటలో యుద్ధంలో మళ్ళీ ఇంకో గంటలో సంధి, ఇలా ఓ రోజు 2 రోజుల్లోనే వీళ్ళకి రకరకాల సంస్కారాలను ఏర్పాటు చేశారు. ఈ 2 రోజుల్లో ఏర్పడిన సంస్కారాలకే వాళ్ళకి పిచ్చెత్తిపోయింది. ఆ ముగ్గురికి పిచ్చెత్తిపోయి వాళ్ళు కూడా ఇలాగే చేయటం మొదలుపెట్టారు. యుద్ధం తప్ప ఏమీ తెలియని వాళ్ళు, సరే సంధి అని వాళ్ళే చేయటం ఎందుకు, మనం ఎందుకు చేయకూడదని వీళ్ళు తెల్ల జెండాలు ఊపారు. వీళ్ళు గిఫ్టులు పంపించారు, వీళ్ళు వాగ్వాదం కిందకి తీసుకొచ్చి వీళ్ళు యుద్ధాలు చేయటం మొదలుపెట్టారు. అన్నీ వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అది చేస్తున్నారు. అది చేయగా అది కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు సాగింది. లెక్కదేముంది, సాగేసరికి ఈ రాక్షస సేన దేవతల సేన రెండు మళ్ళీ సమానంగా అయిపోయినాయి. రాక్షస సైన్యానికి బలం ఈ దామవ్యాళ కటులు, వాళ్ళు ఈ సంస్కారాలతో మళ్ళీ బలం కోల్పోయి వీళ్ళు సామాన్య రాక్షసులల్లే మారారు. దాంతో యుద్ధం మళ్ళీ సమాన స్థాయికి వచ్చింది. దేవతలు కింద మీద పెట్టి ఈసారి రాక్షస సైన్యాన్ని ఓడించారు. రాక్షస సైన్యాన్ని ఓడిస్తే ఈ దేవతలు పాపం ఎక్కిచ్చిన సంస్కారాల్లో ఒకటి పారిపోవటం అనే, యుద్ధంలోంచి పారిపోవటం అనే సంస్కారం కూడాను. యుద్ధంలో వాళ్ళు ఏం చేశారంటే దేవతలు, ఒక దేవుడు ఇంకో దేవుడు కలిసి యుద్ధం చేసుకుంటూ ఉంటారు నాటకానికి. అందులో ఒకడి మీద మెడ మీద కత్తి పెడతాడు, అమ్మో నా ప్రాణాలు తీకు అంటాడు రెండోవాడు. లేదా యుద్ధం కొంచెంసేపు వెళ్ళిన తర్వాత, నేను ఇంకా యుద్ధం చేయలేను, నేను పారిపోతున్నాను అని గట్టిగా అరిచి 10 మందికి వినిపించేటట్లుగా అరిచి ఒకడు పారిపోతూ ఉంటాడు. ఈ పారిపోవటం అనే సంస్కారం, ప్రాణభయం అనే సంస్కారం, ఈ రెండు కూడా వాళ్ళకి అబ్బినాయి. దాంతో వాళ్ళు ప్రాణభయంతో పారిపోయారు. వాళ్ళ అదృష్టం బాగుండి పారిపోవటం పాతాళానికి పారిపోలేదు. ఎందుకంటే దేవతలు చూపించిన సంస్కారంలో పాతాళానికి పారిపోవటం అనేది లేదు, పారిపోవటం వరకే ఉంది. ఏదో దిక్కు పట్టుకుని పారిపోయారు. వీళ్ళకి పాతాళానికి పారిపోవడం అనే సంస్కారం లేదు, కానీ మిగతా రాక్షసులకు ఏడ్చింది కదా. వాళ్ళలో కొంతమంది పాతాళానికి పారిపోయారు. ఈసారి కొంచెం అలర్ట్గా ఉన్నాడు శంబరాసురుడు. ఈ పారిపోయి వచ్చిన వాళ్ళని, ఏరా మీరు ఎందుకురా పారిపోయి వచ్చారని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, యుద్ధంలో చాలా నష్టం వచ్చిందండి, చాలా నష్టపోయాము, అందుకని భయపడి పారిపోయి వచ్చామండి అన్నారు. శంబరాసురుడు, అదేమిట్రా వాళ్ళని పెట్టాం కదా,
వాళ్ళు ఉండగా మీకేం భయం రా అని అన్నాడు. అంటే వీళ్ళన్నారు, వాళ్ళే అసలు భయము, వాళ్ళే మాకంటే ఎక్కువ పారిపోతున్నారు అన్నారు. వాళ్ళు పారిపోవటం ఏంటి, వాళ్ళలో పారిపోవటం అనే మాటే లేదు కదా అని అనుకున్నాడు. అనుకుని చిచి వెధవలు ఇలా చేశారేంటి అని అసలు వాళ్ళు ఎక్కడున్నారు అని కనుక్కుందామని ఆ యుద్ధరంగానికి వెళ్ళాడు. ఎక్కడున్నారు, పారిపోయి ఎటో పోయారు వాళ్ళు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు కనిపించలా. ఎక్కడరా వాళ్ళు ముగ్గురు అని అడిగితే కనిపించరు. దాంతో ఈయన కోపం వచ్చి గట్టిగా పేర్లు పెట్టి ఎక్కడున్నారా అని గట్టిగా అరిచాడు. అరిస్తే ఆ అరుపు వాళ్ళకి వినిపిస్తే ఇప్పుడు గనక దగ్గరికి వెళ్ళామంటే మనకి తోలు వలిచేస్తాడు, యుద్ధంలో పారిపోయామంటే ఒప్పుకోడు, కాబట్టి మనం ఇక్కడికి అసలు ఈయనకి దొరకద్దు, ఎటైనా వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయారు. ఎటెటో వెళ్ళారు. ఎక్కడ వీళ్ళు ఇమడలేకపోయారు. ఇమడలేదు. ఎక్కడ అసలు వీళ్ళని ఎవరూ చేర్చుకోలేదు. వీళ్ళ రూపాలు కానీ వీళ్ళ వ్యవహారం కానీ ఎక్కడ చేర్చుకునేటట్లు ఇమిడేటట్లు లేదు కదా. దాంతో వీళ్ళు ఇటు తిరిగి యమలోకానికి చేరుకున్నారు. యమలోకానికి చేరుకుంటే అక్కడేదో మ్యాచ్ అయింది వాళ్ళకి. వాళ్ళు సమానంగా ఉన్నారో ఏం పాడో మనకు తెలియదు. యమభటుల రూపాలు మనకేం తెలుసు, వీళ్ళు ఎలా ఉన్నారో మాత్రమేం తెలుసు, చెప్తే వినటం తప్ప. వీళ్ళిద్దరూ కలిసిపోయారు. ఆ యమభటుల్లో కొంతమంది వీళ్ళకి ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళకి పాపం ఆశ్రయం ఇవ్వటం అనే సంగతి అంతవరకు తెలియదు. వాళ్ళే చెప్పారు, మేము మీకు ఆశ్రయం ఇస్తున్నాము అని చెప్పారు. ఆశ్రయం ఇస్తే పర్వాలేదు, కానీ అందులో పెళ్లి కాని 3 ఆడపిల్లలు ఉంటే ఆ పెళ్లి కాని ఆడపిల్లల్ని వీళ్ళకి ఇచ్చి పెళ్లి కూడా చేశారు. యమభటులకి పెళ్లి కాని ఆడపిల్లల్ని పెళ్లి చేయటం అనేది పెద్ద ఇష్యూ కాదు, అది కూడా పర్వాలేదు. ఇల్లరికం ఉంచుకున్నారు కదా, ఆ లోకంలో కూడా ఇల్లరికం ఉంచుకుంటే అల్లుడి మీద కొంచెం లోకుగా ఉండటం అనేది అలవాటు ఉంది. అందుకని ఈ యమభటుల్లో ఈ పిల్లనిచ్చిన యమభటులు వాళ్ళు డ్యూటీలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్లకుండా వీళ్ళని పంపించారు. తేడా తెలియదులే అని, అంతా ఒకే రకంగా ఉన్నారు, తేడా తెలియదులే అని పంపించారు. వీళ్ళకి ఆ డ్యూటీ అంటే ఏంటో తెలియదు, ఇంకోళ్ళని కొట్టడం అంటే ఏంటో తెలియదు. కాస్త యుద్ధానికి దగ్గరగా ఉంది కదా అని ఒప్పేసుకున్నారు. యుద్ధంలో కూడా ఇంతే కదా, వాడిని వీడిని కొట్టడం. యమలోకంలో ఏం చేయడం, వాడిని వీడిని కొట్టడమే కదా, ఆ కొట్టడం బాగానే ఉంది కదా అని కొట్టేస్తున్నారు. చేతి దురద కూడా తీరుతోంది, బాగానే ఉంది. ఇంట్లో మామగారింట్లో మరీ కాదనకుండా అన్నం పెడుతున్నారు, నడిచిపోతోంది అని వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. ఇది జరిగిపోతే బాగానే ఉండేది. ఈ లోపల యమధర్మరాజు గారు ఒకరోజు మారువేషంలో రాజ్యం అంతా తిరుగుదామని బయలుదేరాడు. ఎవరెవరు ఏ డ్యూటీలు చేస్తున్నారు అని అందరినీ కనిపెట్టాడు, అందరినీ చూశాడు. ఈ 3 మాత్రం వీళ్ళు మన జాతి కాదు కదా, ఎలా వచ్చారు అని కనిపెట్టేశాడు. యమధర్మరాజు గారికి ఆ మాత్రం లేకపోతే ఎట్లాగా, ఉంది కదా ఆయన కనిపెట్టాడు. ఎంత కలిసిపోయినా తేడా ఏముంది అని కనిపెట్టాడు. కనిపెట్టి ఎవర్రా మీరు అని అడిగారు. మై నేమ్ ఈజ్ దామా, మై నేమ్ ఈజ్ వ్యాళ, మై నేమ్ ఈజ్ కటా అని వీళ్ళు చెప్పారు. అసలు యమలోకం ఆధార్ కార్డు లిస్టులో మీ పేరే లేదు కదా, మీరు అసలు ఈ పనికి ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు ఆయన. వీళ్ళు ఏవో సమాధానాలు చెప్పారా, అది ఆయనకి నచ్చలేదు. ఆయనకి చాలా కోపం వచ్చింది. యమలోకం అంటే చాలా పక్కాగా ఉండాల్సిన లోకం కదా, ఇక్కడ ఇలాంటివి జరిగితే ఎట్లాగా, యమలోకంలో ఎవరికి ఏ పని చెప్తే అదే పని చేయాలి, ఇంకొకళ్ళు చేయటం కానీ వీళ్ళు పని చేయకపోవటం కానీ 2 ఉండకూడదు అని ఆయన కోపం వచ్చి ఏం చేశాడంటే, ఈ 3 వీళ్ళకి పిల్లల్ని ఇచ్చిన వాళ్ళని, వీళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని, వీళ్ళని ఈ పనులకి పంపించిన వాళ్ళని, ఈ పనులకి పంపించారని తెలిసినా సరే చెప్పని వాళ్ళని అందరినీ పట్టుకుని మీకు ఈ యమలోకంలో మహాపాపం చేసిన వాళ్ళకి ఏ శిక్ష ఉంటుందో ఆ శిక్ష అని చెప్పి చేసి అందరినీ శిక్షలకు పంపించాడు. అంతవరకు ఈ మహానుభావులకి ఎవరినో కొట్టటమో ఇంకోటో తెలుసు, కానీ శిక్ష అనుభవించటం అనేది తెలియదు, ఆ సంస్కారం లేదు. వీళ్ళ కర్మకొద్దీ కూడా అనడానికి లేదు, కర్మే లేదు వీళ్ళకి. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిపోవడంతో యమలోకంలో ఉండే శిక్షలన్నీ వీళ్ళకి పడ్డాయి. యమలోకంలో శిక్షలేవో కొన్ని చెప్పాడు ఆయన. బాగా కాలిన ఇసుకట, ఆ ఇసుకలో సగం వరకు నడుం వరకు అట్టి పెడతారట, కాలుతూ ఉంటుందిట, అదేదో ఇంత టైం అని ఉంటుంది, ఆ తర్వాత తీసేస్తారట. ఆ ఇసుక కాలుతూ ఉంటుంది, భరించడానికి నొప్పిగా ఉంటుంది, కానీ
ప్రాణాలు పోవు, ప్రాణాలు అలాగే ఉంటాయి, యాతన అలాగే ఉంటుంది. అంత తప్పు చేస్తే కానీ ఆ శిక్ష ఏం వేయరు. ఇంకా మనకు తెలిసిన నూనెల్లో వేయించటం లాంటివి చిన్న చిన్నవి ఉండనే ఉన్నాయి. అవన్నీ వీళ్ళకి వేశారు. ఉన్న శిక్షలన్నీ వరుసగా ఓదాని వెంట ఒకటి, ఓదాని వెంట ఒకటి వేశారు. నూనెలో వేయించడం చాలా చిన్న విషయం, ఇంకా గట్టి గట్టి ఉన్నాయి. వాటికంటే నూనెలో వేయిస్తే నయమని అనుకోవాలి. అలాంటి శిక్షలన్నీ వేశారు. వేస్తే వీళ్ళకి ఒక్కొక్క శిక్ష మనసులో పడుతూ 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 వచ్చింది. దాంతో దీనివల్ల బాధ అనే సంస్కారం వాళ్ళలో పెరుగుతూ వచ్చింది. దాంతో బాబు ఈ రాక్షస జన్మ మనకు వద్దురా బాబు అనిపించింది. ఎప్పుడైతే రాక్షస జన్మ వద్దురా బాబు అని అనిపించిందో అప్పటికి వాళ్ళకి ఆ రాక్షస జన్మ అక్కడికి తీరిపోయింది. తీరిపోయిన తర్వాత యమలోకంలో కొన్ని నియమాలు ఉన్నాయి కదా. యమలోకంలో ఈ శిక్షలు అనుభవించిన వాళ్ళని కింద లోకంలోకి తోసేటప్పుడు కొంచెం తక్కువ స్థానాల్లోకి తోస్తారు. ఏ కుక్కగానో నక్కగానో తోస్తారనుకుంటాను. ఆ తోయటంలో వీళ్ళు ముగ్గురిని ఎక్కడో కుక్కలుగా తోశారు. ఆ కుక్క జన్మ పూర్తయిన తర్వాత ఇంకో చోట ఎక్కడో పందిగా తోశారు, ఏదో పురుగుల కింద తోశారు, రకరకాల జన్మల్లో తోశారు. ప్రతి జన్మలోనూ వీళ్ళకి ఆ సంస్కారం, కొత్త సంస్కారం ఏర్పడుతూ వచ్చింది. ఏర్పడుతూనే ఉంది. ఇంకొక విషయం మర్చిపోకూడదు, వీళ్ళ ముగ్గురిని మాత్రమే తోశారు. అక్కడ శిక్ష అనుభవించినటువంటి మిగతా యమభటులు ఉన్నారు కదా, వాళ్ళని శిక్ష అనుభవించనిచ్చి మళ్ళీ యమభటులుగా చేర్చేసుకున్నారు. వాళ్ళు మామూలుగానే ఉన్నారు, వీళ్ళు యమలోకంలో వాళ్ళు కారు కదా. అందుకని ఎక్కడికి తోయాలి? యమలోకంలో చోటు లేకపోతే తోయాల్సింది ఒకటే భూలోకానికి కదా అని భూలోకానికి తోసారు. భూలోకంలోకి వచ్చి పడ్డారు. వాళ్ళు ఏదో పురుగులుగానో పుట్రగానో అదిగానో ఇదిగానో కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఇంతవరకు కథను ఆపుకుందాం. ఇంకా కూడా కథ ఉంది. దీని శేషాన్ని మనం ఎల్లుండి చెప్పుకుందాం. ఎందుకంటే ఈరోజు విన్నవాళ్ళు ఎల్లుండి కూడా వినటానికి మనం ఏదో ఏర్పాటు చేసుకోవాలి కదా. అందుకని దీని శేషం ఎల్లుండి పెట్టుకుందాం. అలాగే వీళ్ళలాంటి ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు. మళ్ళీ వీళ్ళ ముగ్గురికి ఆ ముగ్గురికి ఈ ముగ్గురికి కలిపి సృష్టి చేసిన వాడు శంబరాసురుడు ఉన్నాడు. ఆ శంబరాసురుడు 1,00,000 సంవత్సరాలు అయితే కానీ మహావిష్ణువు చేతుల్లో మరణించడన్నారు. ఆ శంబరాసురుడు వ్యవహారం, మిగతా ముగ్గురు వ్యవహారం, ఈ ముగ్గురు వ్యవహారం ఎల్లుండి పెట్టుకుందాం. కథను మాత్రం ఆపేసుకుందాం. ఎందుకంటే మనకు కావాల్సింది సంస్కారాలు అనేటువంటి పాయింట్. ఆ పాయింట్ మీద నిలబడిపోదాం. ఆ పాయింట్ ఆగిపోయింది కాబట్టి మనం కూడా ఆగిపోదాం. ఈ సంస్కారాలు అనేవి వాళ్ళల్లో మొదలు లేవు, ఏమీ లేవు, నిల్. ఎంత కావాలో అంతవరకు ఆయన డిజైన్ చేసి పెట్టుకున్నాడు. యుద్ధం చేయండి అని చెప్పి పంపించాడు. దాన్ని సంస్కారం అనాలో ఇంకోటి అనాలో తర్వాతి మాట. కొత్త సంస్కారాలని వీళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళలో వీళ్ళే తెచ్చుకున్నారు. సంస్కారాలు తెచ్చుకున్న కొద్దీ వీళ్ళ బలం క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ముందు దేవతల మీదకి యుద్ధానికి వెళితే వీళ్ళకి ఎదురు లేదు, ఆ స్థాయిలో బలంగా ఉన్నవాళ్ళు. తర్వాత ఏ స్థాయికి వచ్చారు? దేవతలతో యుద్ధం ఓడిపోయే స్థాయికి వచ్చారు. ఆ తర్వాత ఎక్కడికి వచ్చారు? దేవతల కంటే కింద లోకమే కదా యమలోకం స్థాయికి వచ్చారు. ఆ తర్వాత ఏ స్థాయికి వచ్చారు? అంతకంటే కింద లోకం, భూలోకం, ఆ స్థాయికి వచ్చారు. దేవతల్ని గెలిచిన వాళ్ళు అన్నిటికంటే కింద ఉండే భూలోకం దాకా వచ్చేశారు. ఇలా వీళ్ళని తెచ్చింది ఏంటి అంటే వీళ్ళు కొత్తగా తెచ్చిపెట్టుకున్నటువంటి సంస్కారం. ఇప్పుడు మనం ఈ చర్చ మొదలు పెట్టుకునే ముందు అడిగిన ప్రశ్నకి తావులేదు. సంస్కారాలు ఎప్పుడు మొదలైనాయి అనే ప్రశ్నకి తావులేదు. సంస్కారాలు ఎప్పుడో ఒకప్పుడు మొదలైనాయి. కానీ ఆ ప్రశ్న కంటే విలువైన ప్రశ్న, ఈ సంస్కారాలు ఏం చేస్తున్నాయి అంటే ఉన్న స్థితిని దిగజారుస్తున్నాయి. ఉన్న స్థితి కంటే తక్కువ స్థితికి వచ్చేటట్లు చేస్తున్నాయి. కాబట్టి ఆ ప్రశ్నకి విలువే లేదు. ఎప్పుడు మొదలైతే ఏముంది? దానివల్ల వచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంది. ఈ సంస్కారాలు గనక ఎక్కడో మొదలయ్యి, ఒకటో రెండో ఎక్కడో మొదలయ్యి క్రమంగా ఆ వ్యక్తిని దిగజార్చటం అనేది కనుక లాజికల్ అయితే,
ఎక్కడ మొదలైందో తెలియకపోయినా సరే ఎక్కడో ఒక చోట మొదలయ్యి అనుభవ స్వరూపంలో ఉండేటువంటి ఆత్మని క్రమక్రమంగా దిగజార్చుకుంటూ వచ్చి క్రమక్రమంగా ఆ అనుభవంతో సంబంధం లేనటువంటి ప్రపంచాన్ని చూసే స్థాయికి అవి తీసుకొస్తాయి అని చెప్పటంలో సందేహమేమీ లేదు. సంస్కారాలకి ఆ మాత్రం బలం అనేది ఉంది. అందరికంటే బలవంతులు, దేవతల కంటే బలవంతులు కాస్త మనుషుల కంటే హీనంగా అయిపోయారు అని అంటే అనుభవ రూపంలో ఉండాల్సిన ఆత్మస్వరూపాన్ని మార్చి దిగజార్చి ఒక శరీరానికో ఇంద్రియానికో మరొక దానికో పరిమితం చేసే స్థాయికి సంస్కారాలు పనిచేస్తాయి అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. దాన్నే ఆయన చాలా వివరంగా చెప్పారు. బ్రహ్మగారు చెప్పినప్పుడు కానీ లేదా తరువాత తాను వివరించినప్పుడు కానీ చాలా అందమైన శ్లోకాలతో ఆ విషయాన్ని చెప్పారు. యుద్ధాభ్యాసవసాదేశాం ముకురాణామివాశయే అహంకార చమత్కార ప్రతిబింబముపైష్యతి అనే ఒక శ్లోకంలో ఈ మాట చాలా చక్కగా చెప్పారు. మీరు గనక వాళ్ళ ముందు వెళ్ళి నటిస్తే, వాళ్ళ ముందు వెళ్ళి మీరు రకరకాలుగా యాక్షన్స్ చేసి చూపిస్తే దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ మనస్సు అద్దంలాగా స్వచ్ఛంగా ఉంది. స్వచ్ఛమైన వాళ్ళ మనస్సుల్లో ఒక ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. మీరు చేసిన దానికి, మీరు చేసి చూపించినటువంటి క్రియకి ఒక ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబం అనేది మామూలు అద్దంలో లాగా బింబం పక్కకి జరిగితే జరగదు, నిలబడిపోతుంది, అక్కడే ఉండిపోతుంది. ప్రతిబింబం అనేది కదలకుండా ఆ మనస్సుల అద్దం లాంటి మనసులో అలాగే ఉండిపోతుంది. ఉండిపోతే ఏమవుతుంది, క్రమక్రమంగా అహంకార చమత్కార, ఒక కొత్త చమత్కారం అనేది ఆ మనసులోంచి పుట్టుకొస్తుంది. ఆ చమత్కారం నేను అనేటువంటి కొత్త భావన, కొత్త మొలక, ఆ చమత్కారం అనేది వచ్చిందంటే పాడైపోయినట్లే, ఇబ్బంది లేదు. అహంకార చమత్కార ప్రతిబింబం ఉపైష్యతి. అనుభవ రూపంలో ఉన్నటువంటి నేను అని తెలుసుకోవలసిన స్థాయి నుంచి అద్దంలో కనిపించే, మనసులో కనిపించే సంస్కారాలు అనేటువంటి ప్రతిబింబంతో కూడిన అద్దంలో కనిపించే నేను పూర్తిగా మారిపోతుంది. ఈ సంస్కారాలకు తగ్గట్లుగా మార్చేసుకుంటుంది తన రూపాన్ని. కాబట్టి సంస్కారం అనే దాని బలం చాలా గట్టిది. కాబట్టి మీరు సంస్కారాలని పుట్టించండి అని బ్రహ్మగారి వాక్యం. బ్రహ్మగారి వాక్యం మరొకటి, గృహీత వాసనాస్త్వేతే దామవ్యాళ కటాసురా సుజేయావో భవిష్యంతి లగ్నజాలా ఖగా ఇవ అని మరొక వాక్యం. ఎప్పుడైతే వీళ్ళల్లో ఒక సంస్కారం అనేది పుడుతుందో, సంస్కారం వీళ్ళలో పుట్టటం కాదు, సంస్కారం అనేటువంటి కోరలకి వీళ్ళు చిక్కినట్లు అవుతుంది. ఎలా అంటే వలకి చిక్కిన పక్షుల్లాగా తయారవుతుంది. లగ్నజాలా ఖగా ఇవ. సంస్కారం వీళ్ళలో ఏర్పడదు, సంస్కారం అనే వలలో వీళ్ళు చిక్కుకుంటారు. ఎప్పుడైతే సంస్కారం అనే వలలో చిక్కుకుంటారో అప్పుడు మీరు వాళ్ళని తేలిగ్గా ఓడించవచ్చు, వాళ్ళు ఓడిపోతారు. సంస్కారం అనే దాని వలలో చిక్కుకున్న వాళ్ళు లేదా సంస్కారాల వలలలో చిక్కుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఓడిపోతారు. గెలుపు ఓటమి అనేది మనకు తెలిసిన చాలా చిన్నమాట. మనకి తెలిసిన గెలుపు ఓటమి ఈ రెండిటికి అస్సలు విలువ లేదు, ఏమాత్రం విలువ లేదు. గెలుపు లేదా విజయం అంటే ఏంటి అంటే అన్నిటికంటే పెద్దగా గొప్పగా ఉండటం. అన్నిటికంటే గొప్పగా ఉండటం గనక గెలుపు అయితే, ఆ అన్నిటికంటే గొప్పగా ఉండటం అనేది కేవలం వ్యాపకమైనటువంటి ఆత్మస్వరూప అనుభవాన్ని కనుగొన్నప్పుడు మాత్రమే సాధ్యం, లేకపోతే సాధ్యం కాదు. అది కాకుండా ఉండే మిగతా గెలుపులకి విలువ ఏ కోశాన లేదు. క్షణక్షణానికి మారిపోయే గెలుపులకి, అసలు గెలిచిన వ్యక్తే కనిపించకుండా పోయేటువంటి గెలుపులకి విలువ అనేది ఏ కోశాన లేదు. గెలుపు అనేది అసలు గెలుపు, అది
ఆ గెలుపు రాకుండా, ఆ సర్వోత్కృష్టంగా ఉండటం అనేటువంటి గెలుపుని రానివ్వకుండా ఈ సంస్కారాలు అనేవి అడ్డం పడతాయి అనే అన్యాపదేశంగా బ్రహ్మగారు చెప్పారు. బ్రహ్మగారు కథలో ఉన్నారు కాబట్టి అన్యాపదేశంగా చెప్పారు. వశిష్ఠ మహర్షి గారు మాత్రం క్లియర్గానే చెప్పారు. సా ప్రవృద్ధాతి దుఃఖాయ సుఖాయ ఉచ్ఛేదమాగత. ఈ సంస్కారం వాసన అని దానికి మరొక పేరు. తెలుగు వాసన కాదు, సంస్కృత వాసన అది. ఈ వాసన లేదా సంస్కారం ఇది గనక పెరిగితే పెరిగిన కొద్దీ దుఃఖాయ కష్టపెడుతుంది. ఈ సంస్కారం అనే దాన్ని గనక తుంచుకోగలిగితే లేదా తెంచుకోగలిగితే సుఖాయ ఉచ్ఛేదం ఆగత. సంస్కారం అనే దాన్నే లేకుండా చేసుకోగలిగితే సుఖం, పరమసుఖం అనేది కలుగుతుంది. వెనకాల గెలుపు అని చెప్పుకున్నాము, ఇప్పుడు పరమసుఖం అనుకుంటున్నాము. ఈ రెండిటికీ పెద్ద తేడా ఏమీ లేదు. సుఖాయ ఉచ్ఛేదం ఆగత. దాన్నే చాలా అందమైన మరొక శ్లోకంలో వశిష్ఠ మహర్షి గారు చెప్తున్నారు. ధీరోపి అతి బహుజ్ఞోపి కులజోపి మహానపి తృష్ణయా బధ్యతే జంతు సింహశృంఖలయా యథ అని. ఈ సంస్కారాలను వరుసగా చెప్పుకుంటూ వచ్చిన సందర్భంలో ఈ సంస్కారాలు రాక్షసుల్లో ఏం చేసినాయి, ఆ దామ వ్యాళ కటుల్లో ఏం చేసినాయి అంటే కొత్త కొత్త కోరికల్ని పుట్టించినాయి. ఎలాంటి కోరికల్ని పుట్టించినాయి? తీరని దాహం లాంటి, తృష్ణల్లాంటి కోరికల్ని పుట్టించినాయి. మనం సంస్కారం కంటికి కనిపించట్లేదు అనుకున్నాం కదా, కనిపించకపోవటమే తృష్ణ అనే తీరులో కనిపిస్తోంది కదా. సంస్కారం తెలియకపోవటమే. సంస్కారం అనేది తెలియకుండా ఎక్కడుంది? తెలుస్తూనే ఉంది. ఎలా తెలుస్తోంది? ఈ తృష్ణ అనే దాని ద్వారా తెలుస్తుంది. తృష్ణ అనేది, సంస్కారం అనేది లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అద్దంలో ఎదుర్కొండా బింబం లేకపోతే ప్రతిబింబం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి తృష్ణ ఉంది అంటే దానికి సంస్కారం ఉంది. సంస్కారమే ఉండాలి అని గ్యారంటీ ఏంటి? తృష్ణ వెనకాల సంస్కారమే ఉండాలని గ్యారంటీ ఏంటి? ఉంది. ఏ ఒక్కరి కోరిక మరొకరి కోరికతో సరిపోలటం లేదు. ఏ ఒక్కరి తృష్ణ ఇంకొకరి తృష్ణతో సమానంగా ఉండటం లేదు. ఎవరి కోరిక వారిది, ఎవరి తృష్ణ వారిది. తేడాలు ఎందుకు వస్తున్నాయి? తేడాలు రావటానికి కారణం ఏమిటి? మామూలు మాటల్లో మనం చెప్పుకునేది ఏంటి? వాళ్ళకి అది నచ్చింది. ఎందుకు నచ్చింది? సంస్కారం వల్లనే నచ్చింది. కాబట్టి సంస్కారాల వల్లనే కోరికలు అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా. కాబట్టి సంస్కారాలే కోరికలుగా మారుతున్నాయి. కోరికలుగా మారిన సంస్కారాలు కంటికి కనిపిస్తున్నాయి. కనిపిస్తుంటే, కంటికి కాకపోతే మనసుకైనా కనిపిస్తున్నాయి కదా. కాబట్టి సంస్కారాలు కనిపించటం లేదు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కారాలు కనిపిస్తున్నాయి, దాన్ని మనం చూడట్లేదు అంతేను. సంస్కారాలు తెలుస్తున్నాయి, వాటిని మనం గమనించుకోవట్లేదంతే. కానీ సంస్కారాలు ఉన్నాయి, వాటి ఫలితాలు, ఈ కోరికలు మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ తృష్ణ అనేది కనుక వస్తే, సంస్కారపు మారు రూపం అనేది వస్తే, ఎంత సింహమైనా సరే దొరికిపోవాల్సిందే. సింహ శృంఖలయా యథ. సింహం అడవికి రాజు, అది ఇది అని చెప్తారు కదా. వలేస్తే దొరికిపోతుంది. సింహానికి ఒక సంఖ్యలు కడితే, తాడు కడితే నోరు మూసుకొని మాట వింటుంది. సింహాన్ని మాట వినిపించడం చాలా సులభం. సింహాన్ని ఎంత సులభంగా వినిపించాలి? గట్టిగా తాడు పట్టి కట్టేసి పెట్టేసి 4 రోజులు తిండి పెట్టకపోతే మాట వింటుంది, అంతే కదా. కాబట్టి సింహంలాగా ఇది చిక్కుకుపోతుంది. చిక్కుకుపోయేది మనసు అనుకోండి, ఆత్మ అనుకోండి, ఎవరో ఒకరు మొత్తం మీద చిక్కుకుపోతున్నారు. చిక్కుకునేది మాత్రం ఈ తృష్ణకి, అసలు తృష్ణ వెనకాల ఉండేటువంటి సంస్కారానికి చిక్కుకుపోతున్నారు. కాబట్టి సంస్కారం అనేది, లేదా సంస్కారాలు అనేవి, అందులోనూ ఎన్నున్నాయో తెలియని, ఎప్పుడు మొదలైనాయో తెలియని ఈ సంస్కారాలు అనేవి తప్పనిసరిగా ఇలాంటి పనులు చేస్తున్నాయి.
ఆయన చమత్కారంగా ఇంకో మాట చెప్పారు వశిష్ఠ మహర్షి గారు. ఈ సంస్కారాలు ఎంతగా పెరిగిపోతాయంటే, సంస్కారాలతో తృష్ణలు వస్తాయి, తృష్ణలతో కొత్త కొత్త పనులు చేస్తారు, పని చేసిన కొద్దీ సంస్కారాలు బలపడతాయి, కొత్త సంస్కారాలు వస్తాయి. ఇవన్నీ కలిసి మెలిసి వాటంతట అవి పెరుగుతూ ఉంటూ ఉండగా మనం మధ్యలో వెళ్ళి వేలు పెడితే ఒప్పుకోవు. ఏముంది, బాగా చిక్కుముడి అనుకోండి, చిక్కుముడి తీద్దామనుకుని వేలు పెడితే ఏమవుతుంది, ఈ వేళ్ళు కూడా అందులో ఇరుక్కునే పరిస్థితి వస్తుంది కదా. అలా ఇరుక్కుంటారు. ఆ చిక్కుముడులేమో విడవు, ఈ పెట్టిన వేళ్ళు మళ్ళీ వెనక్కి రావు. అలా ఉంటుంది. ఎంత దాకా వెళుతుందంటే, ఇదం జగద్ అసద్బ్రహ్మ సత్యమిత్యేష వక్తియ తమున్మత్తమివోన్మత్త విమూఢోపి హసత్యలం అనే స్థాయి దాకా వెళుతుంది. అసలు కనిపించే ఈ ప్రపంచానికి విలువ లేదు, దీనికి ఉనికే లేదు, ఇది సత్యమే కాదు, ఇది పూర్తిగా మిథ్య. ఇదం జగత్ అసత్యం. ఇది గనక సత్యమే అయితే 3 కాలాల్లోనూ కనిపించి ఉండాలి. సత్యం అని అనుకునేది ముందు కనిపించాలి, మధ్యలోనూ కనిపించాలి, తర్వాత కూడా కనిపించాలి. అలా కాకుండా కొంతకాలం పాటు అలా కనిపించకుండా మాయమైపోయేదాన్ని సత్యమని ఎలా అంటారు? సత్యం అనేది ఆ బ్రహ్మ మాత్రమే. కాదు, ఈ బ్రహ్మ మాత్రమే. ఏ బ్రహ్మనైతే లేదా ఏ ఆత్మస్వరూపాన్నైతే నేను అనే విషయంలో నాకు సందేహం లేదు అని ఒప్పుకున్నామో, ఏ ఆత్మస్వరూపాన్నైతే అనుభవ రూపం అని కనీసం ప్రాథమిక స్థాయిలోనైనా ఒప్పుకున్నామో, ఒక ప్రశ్నకి సమాధానంగానైనా ఒప్పుకున్నామో, ఆ ఆత్మస్వరూపం మాత్రమే కదా 3 కాలాల్లోనూ ఉంది. అది కాక ఏ ప్రపంచంలోని ఏ భాగము 3 కాలాల్లోనూ లేదు కదా. ప్రతి వస్తువుకి ఒక ఉత్పత్తి ఉంది, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంది, ఒక వినాశం ఉంది. ఈ ఉత్పత్తి వినాశాల మధ్య చాలా తక్కువ కాలం పాటు ఉండేటువంటి ఈ వస్తువులకి సత్యత్వం అనేది లేనే లేదు అనే మాట పొరపాటున ఎవరైనా వాళ్ళ ముందు చెప్పారా, అయిపోయారని అర్థం. ఎలా అయిపోయారు అంటే, వాళ్ళని చూసి నవ్వుతారు. ఎవరు? ఈ సంస్కారాలు ఎక్కువయ్యి, తృష్ణలు ఎక్కువయ్యి, ఈ భ్రమలన్నీ బాగా ముదిరిపోయి ఉన్నటువంటి వాళ్ళని చూసి నవ్వుతారు. ఎలా నవ్వుతారు అంటే, ఉన్మత్తమివ, పిచ్చివాణ్ణి చూసినట్టు చూసి నవ్వుతారు. ఉన్మత్తమివ. వాస్తవానికి వీళ్ళు పిచ్చివాళ్ళు, ఆ మాట చెప్పడానికి వీలు లేదు. పిచ్చి విషయంలో సంఖ్యాబలం చూసుకోవాలి. సంఖ్యాబలం చూసుకోకుండా పిచ్చివాళ్ళని నిర్ణయించకూడదు. నిర్ణయిస్తే చాలా చాలా ప్రమాదం వస్తుంది. అందుకని వీళ్ళు ఉన్మత్తులు, కానీ ఉన్మత్తమివ, పిచ్చివాడిని చూసినట్టు నవ్వినట్టు నవ్వుతారు. పోనీ వీడైనా తెలివైనవాడా అంటే, జడోపి విమూఢోపి, బాగా తెలివి తక్కువ దద్దమ్మ అని అనుకున్నా సరే వాడు కూడా ఈ విషయంలో స్వాభిప్రాయాన్ని ప్రకటించి తీరుతాడు. వాడు కూడా నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు అని అంటే, ఎవరు నవ్విన ప్రతి వాళ్ళకి ఉండేది ఈ సంస్కార బలం మాత్రమే. ఈ సంస్కారం వలనే మొత్తం ఈ భ్రమలన్నీ బాగా ముదిరిపోయి ఉన్నాయి అని అందంగా వశిష్ఠ మహర్షి గారు తన మాటలతో చెప్పారు. మనం మొదలుపెట్టింది ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపమే అనుభవం. ఆ అనుభవ రూపంలో ఉండేటువంటి ఆత్మ మనకి ఎంతో కొంత అనుభవంలో ఉంది, కానీ దాని నుంచి చాలా బయటకు వచ్చేసాం. బయటికి రావటానికి కారణం రేపు చెప్పుకోబోయేది కాదు, ఈరోజు చెప్పుకుంటున్నటువంటి సంస్కారాలు మాత్రమే. ఆ సంస్కారాలు ఎప్పుడు మొదలైనాయి అడగక్కర్లేదు. ఎప్పుడు మొదలైనా సరే అవి చేసే పనులు అవి చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు మొదలైనాయి, ఎప్పటికప్పుడు కొత్తగా మొదలైనాయి. ఆ సంస్కారం మొదలవ్వటము, అది పని చేయటం అనేటువంటి 2 ఘట్టాలకి పెద్దగా కాల వ్యవధి ఉండనక్కర్లేదు, తొందరగానే అవుతుంది. ఎంత కాల వ్యవధి ఉండనక్కర్లేదు. అద్దం ముందుకు మొహం వస్తే ఈ మొహం తాలూకు ప్రతిబింబం అద్దంలో పడటం అనేదానికి ఎంత కాల వ్యవధి ఉండనక్కర్లేదో
అంత కాల వ్యవధి ఉండనక్కర్లేదు, అంత తక్కువ కాల వ్యవధిలో ఇది జరిగిపోతుంది. పైపెచ్చు అద్దం లాంటి మనసులో ఈ సంస్కారం అనేది ముద్ర కూడా వేసుకుపోతుంది. పొరపాటున ఇటు అటు అయినా సరే, బింబం అటు ఇటు కదిలినా సరే ఈ సంస్కారం మాత్రం కదలదు, అలాగే చెరగని ముద్రలా మిగిలిపోతుంది. మిగిలిన ఈ సంస్కారం కాస్త రకరకాల తృష్ణారూపంలోనూ ఇంకో రూపంలోనూ బయటపడుతుంది. బయటపడి కొత్త కొత్త రూపాలను తెస్తుంది. చివరికి వాస్తవాన్ని చెప్తే నవ్వే పరిస్థితికి కూడా వచ్చేస్తుంది. ఇది మనం చెప్పుకున్నటువంటి అంశం. అసలు నువ్వు చెప్పుకోవాల్సిన అంశం మాత్రం ఒకటి మిగిలిపోయింది. వశిష్ఠ మహర్షి గారు చెప్పదలుచుకున్న అంశం ఒకటి మిగిలిపోయింది. సంస్కారాలు ఎలా పుడతాయి అనేటువంటి అంశం. సంస్కారాలు ఎలా పుడతాయి? ఎవరో చూస్తే చూసిన వాడికి పుట్టుకొస్తాయి. ఎవరైనా ఏదైనా చేస్తున్నా, ఎవరైనా ఏదైనా అనుభవిస్తున్నా, ఎవరైనా ఏదైనా ఒక రకంగా ఉన్నా వాళ్ళని చూస్తే వాళ్ళని చూసిన వాళ్ళకి పుట్టుకొస్తాయి. సో సంస్కారాలు ఎవరికున్నా, మనకున్నా, ఇంకోళ్ళకున్నా, ఆ దామవ్యాళ కటులకున్నా, ఎవరికున్నా సరే అవి చూస్తే వచ్చిన సంస్కారాలు కానీ ఆలోచిస్తే వచ్చిన సంస్కారాలు అయితే కావు. ఒక్క క్షణం గనక దాళవ్యామ కటులు ఆలోచించి ఉంటే, వాళ్ళు ఆలోచన గనక చేసి ఉంటే వాళ్ళలో ఈ సంస్కారాలు వచ్చిండేవి కావు. ఆలోచన చేస్తే సంస్కారాలు రావా అంటే రావు. దానికి మళ్ళీ ఇంకో ముగ్గురు ఉన్నారనుకున్నాం కదా, వాళ్ళు దానికి సరి అయిన ఉదాహరణ. కానీ వాళ్ళ గురించి మనం ఈరోజు చెప్పుకోకూడదని ఒట్టు పెట్టుకున్నాం కాబట్టి చెప్పుకోకూడదు. ఎల్లుండే చెప్పుకోవాలి వాళ్ళ గురించి. కాబట్టి ఎల్లుండి వాళ్ళ గురించి చూసుకుందాము. ఆలోచన చేసుకుంటే ఈ సంస్కారాలు రావు. ఆలోచన సాగితే ఈ సంస్కారాలు మొలకెత్తవు. ఆలోచన, వివేకం ఇవి లేకపోవటం వలన, గుడ్డిగా అనుకరించటం వలన సంస్కారాలు పుట్టుకొస్తున్నాయి అనేది మహర్షి గారు చెప్పదలుచుకున్న అసలు సిసలు విషయం. కాబట్టి గుడ్డిగా అనుకరించటం, వాడెవడో ఏదో పండు తిన్నాడు అంటే అది బాగుంటుంది అని ముందే నిర్ణయించుకోవటం, ఆ బాగుండే పండు నాకు కావాలి అని అనుకోవటం, అదే నాకు కావాలి, అలాంటిదే నాకు కావాలి, కుదిరితే వాడి నోట్లోంచి కూడా లాక్కోవచ్చు. ఎలాగూ ఎంగిలి మంగళం ఇవన్నీ ఎప్పుడో కలిసిపోయినాయి కాబట్టి వాడు నోట్లోంచి లాక్కున్నా పర్వాలేదు, వాడు సగం నమిలింది లాక్కున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, కానీ ఎదుటివాడు ఏం చేస్తే అది మనకు కావాలి అనేటువంటి ఈ తీరు సంస్కారాల యొక్క ఉత్పత్తికి ప్రధానమైనటువంటి కారణం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈరోజు చెప్పుకోకూడదు, రేపే చెప్పుకోవాలి. ఈ స్వభావం వలన సంస్కారాలు పెరిగిపోతున్నాయి అనేది మహర్షి గారు ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి ఈ విషయం. ఇంతవరకు బాగానే ఉంది. ఎక్కడైనా సమస్య చెప్పి ఊరుకోకూడదు, దానికి పరిష్కారం చెప్పాలి. ప్రాబ్లం అనేదాన్ని మాత్రమే చెప్పి ఊరుకుంటే ఏం ఉపయోగం? దాన్ని ఎలా సాల్వ్ చేయాలని కూడా చెప్పాలి కదా. ఎలా దీన్ని సాల్వ్ చేయాలి అనేది ప్రశ్న. ఎల్లుండి విషయమే, కానీ చెప్పుకోక తప్పదు. ప్రాబ్లంని ప్రాబ్లంగా విడిచిపెట్టి ఊరుకోకూడదు. కాబట్టి దీన్ని సాల్వ్ చేయటం ఎట్లా అనేది ఒక అంశం. దానికి మహర్షి గారు మనం ఎదురు చూడనటువంటి ఒక ఇది చెప్పారు, సమాధానం చెప్పారు. ఏంటంటే ముందు సత్కర్మాచరణ చేసుకోవటం అనేది దీనికి సరి అయిన దారి. సత్కర్మాచరణ చేసుకుంటూ ఉంటే ఇది క్రమంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పిన దారి. అది ఒకచోటే చెప్పలేదు, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా తన కథల్లోని మంచి క్యారెక్టర్స్తోనూ చేయించి, లేదా తాను చెప్పదలుచుకున్నప్పుడు ఉపదేశం చేయదలుచుకున్నప్పుడు కూడా విషయాన్ని ఉపదేశం చేసి మహర్షి గారు దీన్ని చెప్తూనే వచ్చారు. సత్కర్మాచరణ, ఇందాక చెప్పుకున్న వివేకం, ఈ రెండిటి వలన ఈ సంస్కారాలని ఎంతో కొంత అడ్డుకోవచ్చు. ఎంతో కొంత, మొత్తం కాదు, అడ్డుకోవచ్చు. సత్కర్మాచరణ అనేది ఏమేమిటి అని అడిగితే ఆయన స్పష్టంగా సమాధానం చెప్పినట్టు లేరు, కానీ స్వధర్మాచరణ అనే విషయాన్ని అక్కడక్కడ చూపించారు. ఎలా చూపించారంటే,
ఇది ఒక రోజులో జరిగిన సంభాషణ కాదు. వశిష్ఠ మహర్షి గారికి శ్రీరాముడికి ఆయన మధ్యలో కొన్ని రోజులు రామచంద్ర, ఇప్పుడు మధ్యాహ్న సమయం అయింది, మనం మాధ్యాహ్నికానికి లేవాలి, నువ్వు వెళ్ళు, మాధ్యాహ్నికాలవి నిర్వర్తించుకురా అని ఒక్కొక్కప్పుడు చెప్పారు. ఒక్కొక్కప్పుడు ఈరోజు ఇంకా సూర్యాస్తమానం అయిపోయింది, వెళ్ళు, సూర్యాస్తమానం అయిపోయింది కదా, అయిపోతోంది, వెళ్ళి సాయం సంధ్యావందనం చేసుకో, రాత్రికి మళ్ళీ చర్చ వద్దులే, ఈ చర్చ చేసుకున్న దాన్ని నేను మళ్ళీ ఆలోచన చేసుకుంటూ ఉంటూ రేపు పొద్దున ఆహ్నికాలవన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ రా అని చెప్పారు ఒక చోట. ఇలా అక్కడక్కడ రాముడికే ఇప్పుడు మధ్యాహ్నం అయింది, ఇప్పుడు సాయం అయింది, ఇప్పుడు ప్రాతకాలం ఉంది, ఆహ్నికాలు చేసుకురావాలి, స్వధర్మానుష్ఠానం అని అక్కడక్కడ ముక్కల కింద చెప్పి స్వధర్మానుష్ఠానం గురించి చెప్పారు. ఒక చోట స్పష్టంగా కూడా చెప్పినట్లున్నారు. ఇంకా చాలా చోట్ల ధ్యానం అలాగే దేవతార్చనం అని ఈ రెండింటినీ కలిపి కుట్టి చెప్పారు. ధ్యానం, దేవతార్చన ఈ రెండింటినీ ఎందుకో కలిపారు ఆయన. ఇవి చేసుకుంటూ ఉండాలి, చేసుకుంటే సరిపోతుంది అని కూడా చెప్పారు. దేవతార్చనం అనే దాన్ని కలిపారు వెరైటీగాను. కలిపి ఈ దేవతార్చన ద్వారా, ఈ సత్కర్మానుష్ఠానం ద్వారా, సత్కర్మల్లో భాగాలే ఇవన్నీను, ఆ సత్కర్మానుష్ఠానం ద్వారా ఈ సంస్కారాల యొక్క బలం తగ్గుతుంది అని చెప్పారు. ఇంకా కూడా ఒక చోట ఈ సత్కర్మాచరణకే బలం ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పారు. సత్కర్మాచరణ బలం తాలూకు బలం గట్టిది, దానికంటే పాపం తాలూకు బలమే తక్కువ అని ఒక సందర్భంలో చెప్పారు. అది కూడా ఎల్లుండి చూసుకుంటే ఈ సత్కర్మాచరణ, స్వధర్మానుష్ఠానం వీటిని గురించి చెబుతూ సత్కర్మాచరణ చేస్తే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అన్నదానికి ఒక కొత్త శైలిలో సమాధానం చెప్పారు. ఎవరు? వశిష్ఠ మహర్షి గారు. అందులో ఈ యోగ వాసిష్టం వెళుతున్నంత తీరులో చూస్తే ఇలాంటి సమాధానం వస్తుంది అని ఊహించరు. అలాంటి సమాధానం చెప్పారు. ఏమన్నారంటే, దేవతార్చన అనేది చేస్తే దేవతలు అనుగ్రహిస్తారు, దేవతలు కనుక అనుగ్రహిస్తే సత్వగుణం బాగా పెరుగుతుంది, సత్వగుణం పెరిగితే ఉన్న 3 గుణాల్లో సత్వగుణం అనేది కాస్త మంచి గుణం కాబట్టి అది మంచికి దారి తీస్తుంది, క్రమక్రమంగా అనుభవం వైపు నడిపిస్తుంది అని చెప్పారు. ఇదేమండి అని అడిగితే వెంటనే ఒక కథ అందుకున్నారు. ఇది జరుగుతుంది, అసలు ఈ సృష్టిలో ఉండేటువంటి వ్యవస్థే ఇది. ఏంటంటే 3 గుణాలు లేనిదే, 3 గుణాల తాలూకు ప్రభావం లేనిదే ఏ అంశము లేదు సృష్టిలో, ఏ అంశము లేదు, ఏ వ్యక్తి లేడు. ఈ 3 గుణాల్లో కేవలం తమః ప్రభావం లేదా తమో గుణం ఉన్నవాళ్ళు రాక్షసులు, కేవలం సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు, మిగతా 2 గుణాలు అతి తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు దేవతలు, మధ్యలో ఉండేటువంటి వాళ్ళు, కొంచెం మోటగా చెప్పుకుంటే ఎటు కాని వాళ్ళు మనుషులు. వీళ్ళ మీద రజోగుణం ప్రభావం చూపిస్తుంది. అలాగని రజోగుణం తాలూకు పనులే చేస్తారని ఏం లేదు. రజోగుణం గనక బలంగా ఉంటే పరిగెత్తాలి, పరుగులు పెట్టాలి. అంతని మరియు పరుగులు పెట్టరు. తమోగుణం ఉంటుంది, బద్ధకము ఉంటుంది, ఆలస్యం చేస్తారు, ప్రతి అంశంలోనూ ఆలస్యం చేస్తారు. అలాగని సత్వగుణం లేదు అని చెప్పలేము. అక్కడక్కడ వివేకం అది పనిచేస్తూనే ఉంటుంది. క్షణం పనిచేసే వివేకాలు ఉన్నాయి, దీర్ఘకాలం పనిచేసే వివేకాలు ఉన్నాయి. కాబట్టి మధ్యలో ఉండేవాళ్ళు మానవులు. ఈ సృష్టిలో ఈ మధ్యలో ఉండేటువంటి మానవుల మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. మధ్యలో ఉండేటువంటి మానవులు వాళ్ళు ఉండేటువంటి మధ్యస్థాయి నుంచి పైకి వెళ్ళాలి, కానీ కిందకి దిగజారిపోకూడదు. వాళ్ళు ఉండేటువంటి రజస్సు ప్రధానంగా ఉండేటువంటి సత్వ తమో గుణాల యొక్క కలయికలోంచి సత్వగుణం వైపుకి వెళ్ళేందుకు దారి చూసుకోవాలి, తమో గుణం వైపు పడిపోకూడదు. అలా పడిపోకుండా ఆ దేవతలు వీళ్ళని అనుగ్రహించటం, వాళ్ళు అనుగ్రహించడం కోసం వీళ్ళు దేవతార్చనలు అవి చేయటం, లేదా దేవతా పూజలు అవి చేయటం, లేదా సత్కర్మాచరణ చేయటం లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి పెట్టారు అనే కాన్సెప్ట్ చెప్పారు. కథ ఎత్తుకున్నారని చెప్పాం కదా, సారీ. దానికి ఏం చెప్పారంటే, ప్రహ్లాదోపాఖ్యానమే దానికి ఉదాహరణ. కాకపోతే మనకు తెలిసిన ప్రహ్లాదోపాఖ్యానం కాదు, దాని ఎక్స్టెన్షను.
నరసింహావతారం అయిపోయింది. నరసింహావతారం అయిపోయిన తర్వాత ఆ నరసింహస్వామి వెళుతూ వెళుతూ ఏం చేశాడంటే హిరణ్యకశిపువు రాజ్యాన్ని ప్రహ్లాదుడికి ఇచ్చి వెళ్ళాడు. అందరికీ తెలిసిందే ఇది. నిజానికి ఈయనకి రాజ్యాధికారం ఉందో లేదో తెలియదు. నిజానికి ఈయన చిన్నపిల్లవాడా ఉన్నవాళ్ళలో పెద్దవాడా క్లారిటీ లేదు. ఇంకా కూడా 3 పిల్లలు ఉన్నారు లేదా 4 పిల్లలు ఉన్నారు. కానీ రాజ్యాధికారం ఈయందే అని చెప్పి ఈయన చేతిలో పెట్టాడు. ఎందుకంటే ఈయన సాత్వికుడి చేతిలో రాజ్యాధికారం ఉంటే మంచిది అని ఈయన చేతిలో పెట్టారు. పెడితే ఈయన పరమ సాత్వికుడు, చాలా మంచివాడు. కానీ ఈయనకి రాజ్య వ్యవహారాలు పెద్దగా తెలియవు. ఎందుకంటే పాపం ఆ చండామరుక్కులు కష్టపడి నీతి శాస్త్రం చెప్పినా ఈయన శ్రద్ధగా వినలేదు. ఇదేమీ సరి అయింది కాదు అనుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈయనకి నీతి ఇలాంటివి ఏం తెలియవు. రాజ్యంలో కూర్చుంటే ఎవరిని బెదిరించాలి, ఎవరికి లంచం చూపించాలి ఇలాంటివి ఏం తెలియవు ఈయనకి. ఏదో కూర్చున్న సింహాసనంలో కూర్చోమంటూ కూర్చుని హరి 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 అని అనుకుంటుంటే రాజ్యం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఈ రాజ్యం ఏంటి, అల్లకల్లోలం అవటం ఏంటి, ఇదేం పరిస్థితి, ఇదేమి పద్ధతి అని అనుకుని నాకు శ్రీహరి తప్ప మరొకరు గతి లేదు కదా, అందువలన ఆ శ్రీహరినే ధ్యానిస్తాను, ఆయనే ఒక దారి చెప్తాడు అని అనుకున్నాడు. శ్రీహరిని కాసేపు ధ్యానం చేస్తే శ్రీహరి ప్రత్యక్షమయ్యి, ఇలా రాజ్యం నడిపించకూడదురా, కొంచెం జాగ్రత్తగా చూడాలి, రాజ్య వ్యవహారాలు వేరు, వాటిల్లో కొంచెం గట్టిగా ఉండాలి, సాఫ్ట్గా ఉంటే గనక సరిపోదు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఏదో కొన్ని దారులు చెప్పాడు. మరి నేనేం చెయ్యాలి అన్నాడు. నువ్వు చేసేది నువ్వు చేసుకో, అదేం నేనేమి కాదనటం లేదు, నువ్వు చేసేవన్నీ నువ్వు చేసుకో, కానీ రాజ్యాన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. దాంతో ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి మళ్ళీ పాపం ఆ చండామరుకుని పిలిపించుకున్నాడో ఏదో మొత్తం మీద కింద మీద పెట్టి, రాజ్యంలో బలవంతులు బలహీనుల్ని హింసించకూడదు అని మాత్రం చేశాడు. అదే కదా అల్లకల్లోలం అవటం అంటే, ఇంకేముంది. దాన్నే మనం వేరు పేర్లతో పిలుచుకుంటాము. దొంగతనాలు ఎక్కువైనాయి, లూటీలు ఎక్కువైనాయి, అవి ఇవి అంటాము. అవన్నీ ఏం పదాలేం కావు. బలవంతులు బలహీనుల్ని హింసిస్తున్నారు అనేది వాక్యం. ఇది సరి అయిన పదం. అది లేకుండా కట్టడి చేశాడు. కట్టడి అయిపోయింది కదా, బాగానే ఉంది అని అనుకుని ఏం చేశాడు, లోపలికెళ్ళి కొత్తగా ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. ధ్యానం చేసిన వాడు ధ్యానం విధానం ఎలా చేశాడు అని వశిష్ఠ మహర్షి గారు వర్ణించుకొచ్చారు. ధ్యానం చేసి ఈ ధ్యానం ఒకటే సరిపోదు అనుకుని తృప్తి లేక బహిరంగ పూజ అని తన దేవతా మందిరంలోకి వెళ్ళి ఓ శ్రీహరి మూర్తిని ప్రతిష్ఠించుకొని దానికి పూజలు కూడా చేశాడు. బహిరంగ పూజ కూడా చేశాడు. ఈ అంతరంగ పూజ బహిరంగ పూజ, అంతరంగ పూజ అంటే ధ్యానం, బహిరంగ పూజ అంటే ఈ పూజ, ఈ 2 పూజలు కలిసినాయి. చాలా కాలం పాటు చేస్తే మళ్ళీ శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. ముచ్చటగా 3వసారి ప్రత్యక్షమయ్యాడు. నరసింహావతారంలో ఒకసారి, మధ్యలో ఒకసారి, ఇప్పుడు 3వసారి ప్రత్యక్షమయ్యాడు. ఈసారి రాజ్య వ్యవహారాల గురించి ఏం మాట్లాడలేదు. ఏం నాన్న ఏంటి పిలిచావన్నాడు. అంటే స్వామి నేనేం చెయ్యాలి అనే సంగతి నాకు సరిగ్గా తెలియటం లేదు, నువ్వు కనిపించావు మాయమైపోయావు, ఇది ఇంతటితో సమాప్తం కాదు అని నాకు అనిపిస్తోంది, నేనేం చేయాలో చెప్పు అన్నాడు. అంటే చాలా విలువైన మాట ఒక మాట అన్నాడు ఆయన, ప్రత్యక్షమైన శ్రీహరి. నాయనా నీకు ఆత్మజ్ఞానం అనేది ఉంది, కానీ నీకున్న ఆత్మజ్ఞానం అలా ఉంచేస్తే సరిపోయేది కాదు, ఎవరికున్న ఆత్మజ్ఞానమైనా అంతే. ఈ ఆత్మజ్ఞానాన్ని ఆత్మవిచారణతో నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం వస్తుంది. నేనేం చేయాలి అనే ప్రశ్నకి సమాధానం వస్తుంది. కాబట్టి నిరంతరం ఆత్మవిచారణ చేసుకుంటూ ఉండు, నిరంతరం ఆత్మవిచారణ చేసుకుంటూ ఉంటే నీకు సరిపోతుంది అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఈయన అక్కడి నుంచి ఏం చేశాడు, చాలా వెరైటీగా ఆత్మవిచారణ మొదలుపెట్టాడు. ఆ ఆత్మవిచారణని ఒకవైపు ధ్యానంలోకి తీసుకెళ్ళాడు, ఇంకొక వైపు ఉపాసనలోకి కూడా తీసుకెళ్ళాడు. చాలా విచిత్రమైన సమ్మేళనం అది. ఆత్మవిచారణ వేరు అని, ధ్యానం వేరు అని, ఉపాసన కొంచెం వేరు అని, మూడు ముక్కల కింద ఉంటాయని సుమారుగా ఐడియా ఉంటుంది, అభిప్రాయం ఉంటుంది.
ఆ అభిప్రాయానికి భిన్నంగా ఆయన ఏం చేశాడు, ఆత్మవిచారణ మొదలుపెట్టి ఒకవైపు ధ్యానం, ఒకవైపు ఉపాసన నడిపిస్తూ ఈ మూడిటిని కలిపేసి చాలా వెరైటీగా ఒక కొత్త అహంగ్రహోపాసన మొదలుపెట్టాడు. ఆ అహంగ్రహోపాసన ఎలా అంటే, నేనే శ్రీమన్నారాయణుణ్ణి అని ఉపాసన. మరి నువ్వు శ్రీమన్నారాయణుడివి అయితే నీకు 4 చేతులేవి, ఇవో చేతులు అని సంకల్ప బలంతో చేతుల్ని మనసులో అనుకోవటం. అలాగే గరుత్మంతుడు, ఆయన చుట్టూ ఉండేటువంటి పరివారం, వైకుంఠం, పాలసముద్రం, అక్కడ ఉండే శేషుడు అందరినీ పెట్టుకుని నేనే శ్రీమన్నారాయణుణ్ణి అని అనుకుంటూ ఈ ఆత్మవిచారణ, నేనే శ్రీమన్నారాయణుణ్ణి అంటే అదేం సులభంగా తేలిపోయేదవ్వదు. నువ్వు ప్రహ్లాదుడివి, ఫలానా హిరణ్యకశిపు కుమారుడివైన నువ్వు శ్రీమన్నారాయణుడు ఎలా అయ్యావు అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆత్మవిచారణ వచ్చి, ప్రహ్లాదుడి శరీరమే కదా హిరణ్యకశిపు కొడుకు, ఆ శరీరం నేను కాదు, నేను వేరు, నేను దానికంటే అతీతమైన దాన్ని అని ఇలా ఆలోచనలు చేసి ఈ ఆత్మవిచారణని ధ్యానంతోనూ ఉపాసనతోనూ ముడిపెట్టి క్రమక్రమంగా అలా 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 ధ్యానం చేసి నిర్వికల్పక సమాధిలోకి వెళ్ళిపోయాడు. నిర్వికల్పక సమాధిలోకి వెళ్ళిపోయి బిగుసుకుపోయాడు మనిషి. కొన్ని నెలల పాటు కదలికలు లేకుండా ఉన్నాడు. నెలలు లేకుండా రాజుగారు కదలికలు లేకుండా ఉంటే, నెలల పాటు రాజుగారు కదలికలు లేకుండా ఉంటే ఏమవుతుంది? మా రాజుగారు గొప్పవాడు, ఆయన నిర్వికల్పక సమాధిలో ఉన్నాడు కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారా ఎవరైనా? అనుకోరు కదా. మొత్తం రాజ్యం అంతా మళ్ళీ అల్లకల్లోలమైంది. ఈ అల్లకల్లోలంతో పాటుగా ఈసారి దేవతలు వీళ్ళ మీదకి దాడి చేయడం మొదలుపెట్టారు. ఆ దాడిని తట్టుకోలేక ఈ రాక్షసులందరూ చేతకాక చేవలేక కూర్చుండిపోయారు. రాక్షసుల మీద గెలిచేశామని అనుకుని, ఈ మధ్యలోనే రాక్షసుల మీద గెలిచేశామనుకుని దేవతలు కూడా ఇక మీద వీళ్ళు మన జోలికి రారు అనుకుని స్వర్గంలోకి వెళ్ళి హాయిగా కూర్చున్నారు. వాళ్ళు హాయిగా కూర్చున్నారు, వీళ్ళేమో చచ్చుపడిపోయి కూర్చున్నారు. రాజ్యమంతానేమో అల్లకల్లోలంగా ఉంది. ఎవరు ఎవరిని గౌరవించడం లేదు, ఎవరు ఎవరిని లెక్క చేయట్లేదు. అందరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈయన కళ్ళు తెరవడు, ఎవరైనా వెళ్ళి పిలిచినా ఈయనకి వినిపించదు. ఈయన నిర్వికల్పక సమాధిలోకి వెళ్ళిపోయాడు. కొట్టినా ఆయనకేం తెలియదు. ఇది ఇలా ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి కదా, ఉత్థాన ద్వాదశి. ఆ రోజు అయ్యవారు పాపం పాలసముద్రంలో శేషపాన్ప మీద నుంచి లేచాడు. లేచి ఒక్కసారి నా సృష్టి ఎలా ఉంది అని ఇలా చూశాడు. చూస్తే దేవతలేమో నిస్సత్తువుగా కూర్చున్నారు, రాక్షసులేమో చచ్చుపడిపోయి కూర్చున్నారు. ఆ పాతాళం అంతా గందరగోళంగా ఉంది. ఎక్కడా సృష్టిలో ఎవరూ సక్రమంగా లేరు. దాన్ని కొంచెం పైన వివరించుకుందాం. ఏమో సక్రమంగా లేదు సృష్టి. దీనికి అంతటికీ కారణం ఎవరు అని చూశాడు. చూస్తే ప్రహ్లాదుడు. ఆయన తప్పు చేశాడు, సమాధిలోకి వెళ్ళి కూర్చున్నాడు. దాంతో ఆయనకి కోపం వల్లే వచ్చి వెంటనే పక్క దిగి పాతాళంలో ప్రత్యక్షమైపోయాడు. ఆయన తట్టి లేపితే లేవాల్సిందే కదా. ఈయన లేచాడు. లేస్తే, స్వామి ఏమీ నన్ను సమాధిలోంచి లేపితిరి అని అడిగాడు. నువ్వు సమాధిలో కూర్చుంటే ఊరుకోనని చెప్పాడు ఈయన. నువ్వు సమాధిలోకి వెళితే సరిపోదు, ఇంకోసారి సమాధికి మాది అంటే ఊరుకోను, నువ్వు సరిగ్గా పాలన చెయ్యి అన్నాడు. ఇదేమిటి స్వామి అని అడిగాడు. అడిగితే, నాయనా నువ్వు చాలా ఉత్తమ జీవివి, ఇది నీకు చివరి జన్మ, నువ్వు గత జన్మల్లో చేసిన సాధనంతా ఫలించేసింది, ఇది నీకు చివరి జన్మ. ఎలా ఉన్నా ఇది నీకు చివరి జన్మే, అందులో సందేహం లేదు. కానీ నీకున్న ప్రారంధ కర్మకి లేదా నా సంకల్పానికి రెండిటికి ప్రతిఫలంగా నువ్వు కొన్ని పనులు చేయాలి. ఆ పనులు చేయటం మీద దృష్టి పెట్టాలి. నేను నిన్ను పాతాళానికి రాజుగా ఇచ్చాను, మిగతా వాళ్ళని కాదని నీకు రాజ్యం ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? నువ్వు రాజ్యం చేయాలి, చేసి వీళ్ళందరినీ కాస్తంత అదుపులో ఉంచాలి. కాస్తంత అండర్లైన్ చేసుకోవాల్సిన పదం, కాస్తంత అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచి నీ రాజ్యాన్ని నువ్వు సరిగ్గా పాలిస్తే నా సృష్టి చక్కపడుతుంది. ఎలా చక్కపడుతుంది అంటే, నువ్వు కాస్తంత అదుపులో ఉంచి నీ రాజ్యంలో అల్లకల్లోలం లేకుండా చేసుకుని నీ రాక్షస వీరులకి కాస్తంత ట్రైనింగ్ ఇస్తే ఎవడో ఒకడు వచ్చి
స్వామి ఎంతకాలం పాటు ఈ వార్ ట్రైనింగ్స్ మాకు కాస్త ప్రాక్టికల్స్ ఇవ్వరాదే అని అడుగుతాడు. అడిగితే ఏదో ఒక యుద్ధానికి వెళతారు. వెళితే మీరు యుద్ధానికి వెళితే అమ్మో రాక్షసులు యుద్ధానికి వెళుతున్నారని చెప్పి దేవతలు కూడా యుద్ధానికి వస్తారు. వాళ్ళు రాక్షసులు యుద్ధం చేస్తారు. అందులో రాక్షసులు ఓడిపోతారు. మళ్ళీ ఇంటికి వస్తారు. కాసేపు వీళ్ళు కూర్చుంటారు. మళ్ళీ కొత్త పన్నాగాలు మొదలు పెడతారు. ఇవన్నీ వరుసగా జరుగుతాయి. దీనివల్ల దేవతలు క్రియాశీలంగా మారతారు. నువ్వు సమాధిలో ఉన్నావు, సమాధి స్థితిలో ఉన్నావు, నీ రాక్షసులేమో దేవతలతో ఓడిపోయారు, మేము చచ్చుపుచ్చులము అని అనుకుని కూర్చున్నారు, మూల కూర్చున్నారు. దాంతో దేవతలు కదలికలు లేకుండా అక్కడ కూర్చునున్నారు, స్వర్గంలో కూర్చునున్నారు. దేవతల్లో గనక కదలికలు లేకపోతే వాళ్ళు శుద్ధ సత్వ ప్రధానులు కాబట్టి ఇంకా సత్వంలోకి కూరుకుపోయారంటే, తమస్సులో కూరుకుపోవటం తెలుసు, సత్వంలోకి గనక వాళ్ళు పోయారంటే వాళ్ళు మానవుల్ని అనుగ్రహించరు. మానవుల్ని గనక అనుగ్రహించకపోతే, దేవతలే వచ్చి మానవుల్ని అనుగ్రహించకపోతే మానవులు ఇంకా కర్మలు చేసుకోరు, సత్కర్మలు చేయరు. మానవులకి లంచాలు కావాలి, బాగాను చేసిన వెంటనే చిటికెలో ఫలితం కావాలి. ఆ దేవతలు రెడీగా ఉండి ఎవడైనా కాస్తంత మంచి పని చేస్తే వెంటనే కనుక ఫలితం ఇస్తే వాడిని చూసి ఇంకోటి పని చేస్తాడు, వాడిని చూసి ఇంకోటి పని చేస్తాడు. అలా మంచి పెరుగుతుంది. ఈ సత్కర్మాచరణ లేకపోతే దేవతానుగ్రహం దీనికి ఫలితం ఉంది అనే విషయాన్ని మానవులు గనక మనసులోకి ఎక్కించుకోలేకపోతే, ఒప్పుకోలేకపోతే, వాళ్ళు ఏ కర్మలు చేయకపోతే వాళ్ళకు ఉండేటువంటి మిగతా సంస్కారాలు పనిచేయటం మొదలైతే వాళ్ళు ఇంకా దిగజారి తమోగుణంలోకి జారుకుపోతారు. దేవతలు అంటే శుద్ధ సత్వ ప్రధానులేమో ఇంకా సత్వంలోకి కూరుకుపోతారు. తమోగుణ ప్రధానులైన రాక్షసులు చచ్చుపుచ్చులై వాళ్ళు తమోగుణంలో కూరుకుపోయారు. మధ్యలో అటు ఇటుగా ఉండేటువంటి మనుషులు కూడా తమోగుణం వైపుకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే ఇంకా సృష్టి ఏముంది? అలా వెళ్ళిపోతే ఈ మానవుడు అనేవాడికి అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నా సృష్టిలో ఉండేటువంటి డైవర్సిటీలో భాగంగానే మానవులకి లాభం కలిగించటం కోసం ఇటు రాక్షసుల్ని అటు దేవతల్ని సృష్టి చేసి పెట్టాను నాయన. కాబట్టి ఈ రాక్షసులు అప్పుడప్పుడు దేవతల మీద దాడి చేస్తూ ఉంటే, అప్పుడప్పుడు వాళ్ళు కాస్త క్రియాశీలంగా ఉంటే, వాళ్ళు క్రియాశీలంగా ఉన్నప్పుడు మానవులు కర్మలు చేస్తే ఈ దేవతలు వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటే, ఆ అనుగ్రహం మీద మోజు కొద్దీ వాళ్ళు మంచి పనులు పెంచుకుంటే ఎప్పటికో ఒకప్పటికీ ఆ కర్మాచరణ అనేది నిష్కామంగా సాగుతూ ఉండటం అనేది కూడా అయితే ఎప్పటికైనా సరే వీళ్ళకి అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ చైన్ని పాడు చేయొద్దు. కాకపోతే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి ఉంది. ఏదో చివరి జన్మ అన్నాను కదా అని జాగ్రత్త లేకుండా ఉండద్దు. చేసే పని మీద కర్తృత్వాన్ని కానీ ఫలాన్ని కానీ రెండిటిని పెట్టుకోకుండా పనిచేసుకుంటూ ఉండు. ఫలాభిసంధి అంటే ఫలాన్ని కోరుకోవటం అనేది పెట్టుకోబోకు. కర్తృత్వాన్ని కూడా ఉంచుకోవద్దు. ఫల సంస్కారం, కర్తృత్వ సంస్కారం ఈ రెండు చాలా ప్రబలమైనవి. నేను కర్తని, నేనే చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ సంస్కారం కానీ, నాకు ఫలితం కావాలి అనేటువంటి ఫలిత సంస్కారం కానీ ఈ రెండు కూడా చాలా ప్రబలమైనవి. ఈ రెండిటి జోలికి పోబోకు. రెండిటి జోలికి పోకుండా కర్తృత్వ భావన, ఫలాభిసంధి ఈ రెండూ లేకుండా కర్మలు చేసుకుని ఆయన నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తించు. నీ బాధ్యతల్ని కనుక నువ్వు నిర్వర్తిస్తే నా బాధ్యత పూర్తి చేసినట్టు అవుతుంది, లేకపోతే చాలా నష్టమవుతుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇందులో ప్రహ్లాద ఉపాఖ్యానంలో చెప్పాలి కదా, కథ ఇక్కడికి పూర్తయిపోయింది. ఆ తర్వాత ప్రహ్లాదుడు, ఆయన ముక్తి అవన్నీ వేరే వ్యవహారాలు. ఈ ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రధానమైనటువంటి విషయం ఒకటి, మానవుల యొక్క సత్కర్మాచరణ, దేవతలు ఆ సత్కర్మాచరణకి ఫలితాన్ని ఇవ్వటం అనేటువంటిది అనే దాంతో కలిస్తే అది ఎప్పటికైనా సరే వాళ్ళని మంచి దారిలోకి తీసుకెళ్తుంది అనటం కోసం డిజైన్ చేయబడింది. మానవులకి సత్కర్మాచరణ ఉపదేశం చేసిందే వాళ్ళు పై స్థాయికి వెళ్ళటానికి, ఉన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళటానికై ఉద్దేశించబడి ఉంది, దానికోసమే ఉంది. కాబట్టి ఉన్నత స్థాయికి వెళ్ళదలుచుకున్నటువంటి మానవులు సత్కర్మాచరణ అనేదాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి అనేది ఇందులో చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది కాక మిగతా అంశాలు ఉండనే ఉన్నాయి. ఆత్మవిచారణ అనేది కనుక జరిగినట్లయితే ఆత్మజ్ఞానం అనేది నిలుస్తుంది.
ఆత్మజ్ఞానం ఉన్నవాడికి కూడా ఆత్మవిచారణ అనేది లేకపోతే ఉన్న జ్ఞానం నిలవదు అనేటువంటి అంశం శ్రీమన్ మహావిష్ణువు యొక్క నోట్లోంచి వచ్చిన అంశం మాట ఉండనే ఉంది. ఇది కాక ఈ డైవర్సిటీలో భాగంగా మానవుడు అనేవాడు 3 గుణాల సమ్మేళనంగాను 3 గుణాల యొక్క మధ్యలో పడిపోయిన వాడుగాను ఉన్నాడు అనేటువంటిది ఒక అంశం. ఇంకా జాగ్రత్తగా పరిశీలించి చూసుకుంటే మానవుడు అనేది మనం పెట్టుకున్న పేరు. అసలు ఉన్నది ఈ 3 గుణాల సంస్కారాలు సమంగా పనిచేసేటువంటి వాడు, సమంగా పనిచేసేటువంటి జీవుడు. కేవలం తమోగుణం తాలూకు సంస్కారాలే పనిచేసేవాడు కాదు, కేవలం సత్వగుణం తాలూకు సంస్కారాలే పనిచేయవు. అన్ని గుణాల సంస్కారాలు పనిచేస్తాయి. అన్నీ పనిచేస్తాయి. ఎలా ఉంటాయి అంటే ఉప్పు కారం తీపి వేసుకున్నట్టు ఉంటాయి. అది ఏ రుచో తెలియదు, ఎటు ప్రధానమో తెలియదు. అన్నీ కలగలిసి ఉంటాయి, అందులోనే అన్నీ ఉంటాయి, అంతలోనే మారిపోతూ ఉంటాయి. అలాంటి సంస్కారాలు ఉన్నవాడు, అలాంటి సంస్కారాలున్న జీవుడు మానవుడు అనేటువంటి వాడు అనేది కూడా ప్రధానమైన అంశమే. ఈ అంశాలని చెప్పడం కోసమే ప్రహ్లాదోపాఖ్యానాన్ని మహర్షి గారు తెర మీదకి తీసుకొచ్చారు. మనం మొదలు పెట్టుకున్నది ఆత్మస్వరూపం, అది అనుభవ స్వరూపం. అనుభవ స్వరూపంలో ఉండేటువంటి ఆత్మస్వరూపం పూర్తిగా మనకి అనుభవంలోకి రావటం లేదు. అది ఎందుకు రావటం లేదు అంటే సంస్కారాలు అడ్డం పడుతున్నాయి. ఆ సంస్కారాలు ఎక్కడ మొదలైనాయి? ఎక్కడో ఒక్కడ మొదలైనాయి. ఎన్ని ఉన్నాయి? లెక్కలేనన్ని ఉన్నాయి. ఏం చేస్తున్నాయి అంటే రకరకాల తృష్ణల్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఆ తృష్ణలతో కొత్త కొత్త పనులు చేయిస్తున్నాయి, కొత్త కొత్త వస్తువుల్ని చూపిస్తున్నాయి. నేను కాని వస్తువులనే ప్రధానంగా చూపిస్తున్నాయి. ఆ సంస్కారాలని ఆపుకోవాలంటే ఏం చేయాలి అంటే దానికి వివేకం కావాలి. వివేకం కావాలి అంటే విచారణ కావాలి. ఆత్మవిచారణ అనేది దానికోసమే పెట్టింది. ఆత్మవిచారణ అనే సంగతి కావాలి. ఆత్మవిచారణ లేని సంస్కారాల ముందు, విచారణ చేయటానికి సిద్ధంగా లేనటువంటి సంస్కారాల ముందు ఎంత మాట చెప్పినా, ఎంత పెద్ద ఉపదేశం చేసినా సరే దానికి పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి విచారణకి సంసిద్ధమై ఉండాలి. ఆ విచారణకు సంసిద్ధం అవ్వాలన్నా సరే దానికి దేవతానుగ్రహం ఉండాలి. దేవతానుగ్రహం ఉండాలి అంటే సత్కర్మాచరణ చేసుకోవాలి, స్వధర్మాచరణ చేసుకోవాలి. స్వధర్మాచరణ ద్వారా మనం మిగతా అంశాలనేం ముట్టుకోవట్లేదు. స్వధర్మాచరణకి సంస్కారాలకి ఉండే సంబంధాన్ని ముట్టుకోలేదు. స్వధర్మాచరణ ద్వారా దేవతానుగ్రహం కలిగి, ఆ దేవతానుగ్రహం ద్వారా ఈ మంచి అభిప్రాయాలు కలిగి ఆత్మవిచారణ ఇటువైపు వెళ్ళి సంస్కారాల యొక్క ప్రాబల్యం తగ్గించుకోవచ్చు. తగ్గించుకుని అప్పుడు కనుక చూసుకుంటే అప్పుడు ఆత్మస్వరూపాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలిగామో ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలని మనం క్రమంగా చర్చించుకుంటూ వచ్చాము. ఈ చర్చతో మనం ఈరోజుకి ఆత్మ లేదా ఆత్మస్వరూపం అని మనం పెట్టుకున్నటువంటి శీర్షికాన్ని ఇక్కడికి పూర్తి చేసుకుందాము. వశిష్ఠ మహర్షి గారు ఈ ఆత్మస్వరూపాన్ని గురించి ఇంకా చాలా విస్తృతంగా చెప్పారు. కొన్నిసార్లు ఆయనే సంతోషం పట్టలేక గీతాలు పాడారు. కొన్ని గీతాలు పాటలు లాంటి శ్లోకాలను పాడారు. కొన్నిసార్లు నీకు ఇంకా అనుభవం కలగట్లేదా అన్నట్లుగా మాట్లాడారు. కొన్నిసార్లు ఈ విషయంలో సందేహం ఎందుకు అన్నట్లుగా మాట్లాడారు. కొన్నిసార్లు అసలు సందేహమే లేదు అన్నట్లుగానే చెప్పారు. మనకు అందరికీ తెలిసిన విషయమే, పట్టించుకోవట్లేదు అంతే అనే తీరులో చెప్పారు. రకరకాల తీరుల్లో చెప్పారు. ఆ చెప్పినటువంటి విషయాలన్నింటినీ బాగా లోతుగా చర్చించుకోవలసిన, లోతుగా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం మనకైతే ఉంది. మనం ఎప్పటికైనా సరే సద్గురువుల యొక్క దయతో ఆ అంశాలన్నింటినీ అధ్యయనం చేసుకుందాం. అధ్యయనం చేసుకుని మనమే మర్చిపోయినా మన సంస్కారాలతో మనమే గోడగట్టేసుకుని దూరం చేసుకున్నటువంటి ఆ ఆత్మస్వరూప అనుభవాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. అలాంటి ప్రయత్నం సఫలం చేయవలసిందిగా ఆ సద్గురువులను ప్రార్థించుకుంటూ ఈ 2 మాటలని మనం పూర్తి చేసుకుందాం.